స్టార్ట్ చేద్దామండి ఇంక మనం. చేద్దాం సార్. సరే స్టార్ట్ చేద్దామా అంటే ఆఫ్ చేద్దామా అన్నట్టు వినపడ్డట్టుంది. స్టార్ట్ చేయండి. వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, సో అబ్రహాము నిబంధనలోనే తక్కిన నిబంధనలు కూడా అంతర్భాగంగా ఉన్నాయనే విషయాన్ని, అబ్రహాము నిబంధనలోని 3 ప్రధానమైన అంశాలు తక్కిన 3 ప్రధానమైనటువంటి నిబంధనలకు మూలంగా ఉన్నాయి. దాంట్లో నిన్న మనం గత వారంలో చర్చించాం. ఏమని అంటే ద ప్రామిస్ ఆఫ్ నేషనల్ ల్యాండ్, లేదా వారికి ఒక దేశాన్ని, నీకు ఒక దేశాన్ని, నీ సంతతికి ఒక దేశాన్ని ఇస్తానటంలో పాలెస్టీనియన్ కవెనెంట్ ఉంది అని మనం మాట్లాడుకున్నాం. అలాగే ప్రామిస్ ఆఫ్ రిడెంప్షన్, ఇశ్రాయేలు దేశానికి విడుదలను, విమోచనను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేయటంలో నూతన నిబంధన, కొత్త నిబంధన కూడా ఉంది అని మనం మాట్లాడుకున్నాము. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఆదికాండం 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనంలో ద ప్రామిస్ ఆఫ్ న్యూమరస్ డిసెండెంట్స్ టు ఫార్మ్ అ గ్రేట్ నేషన్, అంటే అది గొప్ప దేశంగా పరిణమించే క్రమంలో ఉద్దండులు, అంటే సో టు సే కింగ్స్, రాజులు వస్తారనే విషయం గురించి మాట్లాడుతూ అక్కడ డేవిడిక్ కవెనెంట్, అంటే దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన యొక్క మూలాలు కూడా, ఎందుకంటే దావీదుతో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మనము పోయినసారి చదువుకున్నాం అండ్ భవిష్యత్తులో కూడా మనం అధ్యయనం చేయబోతున్నాం. సో అంటే దాదాపుగా అబ్రహాం యొక్క కవెనెంటే అన్ని కవెనెంట్స్ కి ద సోర్స్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద సోర్స్ మెటీరియల్. సో ఇక్కడ నుంచే తక్కినటువంటి కవెనెంట్స్ అన్ని బయటకు వచ్చాయి. సో అబ్రహాముకు చేసినటువంటి ల్యాండ్ ప్రామిసెస్ అన్ని పాలెస్టీనియన్ కవెనెంట్లో, అలాగే సంతానానికి సంబంధించి దేవుడు చేసినటువంటి వాగ్దానాలన్నీ డేవిడిక్ కవెనెంట్లో, అలాగే ప్రామిసెస్, బ్లెస్సింగ్స్ అండ్ ప్రామిసెస్కి సంబంధించి ఆ వాగ్దానాలు, నిబంధనలన్నీ న్యూ కవెనెంట్లో చెప్పబడ్డాయి, వెల్లడి చేయబడ్డాయి లేదా విస్తరించబడ్డాయి అని మనం చెప్పుకోవచ్చు. సో దీస్ కవెనెంట్స్, ఈ అబ్రహామిక్ కవెనెంట్ డిసైడ్స్ వాట్ ఆల్ ద ఎలిమెంట్స్, అంటే తక్కినటువంటి కవెనెంట్స్లో ఏవేవి ఉండాలి అనేది ఈ అబ్రహామిక్ కవెనెంట్ని బట్టే మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అబ్రహామిక్ కవెనెంట్ మనకి అర్థం అవుతే ఎస్కటాలజీ మనకి అర్థమైనట్టే. దట్స్ వాట్ ఇట్ ఈస్ మెంట్ టు బి సెడ్. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ ఫర్దర్, ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ద ప్రొవిజన్స్ ఆఫ్ అబ్రహామిక్ కవెనెంట్, అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధన యొక్క ప్రొవిజన్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రియులారా, ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో ది సోర్స్ కవెనెంట్ ఈజ్ మెన్షన్డ్. జెనసిస్ 12, 1, 2, 3లలో ది యాక్చువల్ కవెనెంట్ దట్ వాస్ మేడ్. అయితే అబ్రహాముతో చేయబడినటువంటి కవెనెంట్లో ద సోర్స్ ఫైల్ మనం పరిశీలిస్తే వెరీ ఫ్యూ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఇట్, వెరీ ఫ్యూ థింగ్స్. అండ్ అదే అబ్రహామిక్ కవెనెంట్ ని దేవుడు అగైన్ కన్ఫర్మ్డ్, ఎన్లార్జ్డ్, ఇంకా 2-3 చోట్ల, అట్లీస్ట్ 3 ప్లేసెస్లో దాన్ని దేవుడు రిపీట్ చేశాడు. ఈ రిపిటేషన్స్ లో మనకి ఏం జరిగిందంటే, ఈ కన్ఫర్మేషన్ అన్నిసార్లు ఆయన రిపీట్ చేశాడు అంటే పక్కాగా, ఖచ్చితంగా ఆయన నెరవేర్చబోతున్నాడు. దిస్ కవెనెంట్ ఈస్ కన్ఫర్మ్డ్, దిస్ కవెనెంట్ ఈస్ ఫైనల్ అనే ఒక ఎలిమెంట్ని మనం అర్థం చేసుకుంటే
ఈ రిపిటేషన్స్ లో వన్ మోర్ ఎలిమెంట్ వాట్ హ్యాపెండ్ అంటే ఇట్ హాస్ బీన్ ఎన్లార్జ్డ్, అంటే some more new elements are brought in. It did not restrict with what has been mentioned in the source file or the source covenant. Source covenant అనగానే మనము Genesis 12:1-3 దగ్గరకు వస్తాం. అక్కడ ఆగిపోలే. జెనసిస్ 12:1-3 దగ్గరకు వచ్చి the covenant did not restrict itself in it to the particularities in its repetitions లో మనకి ఎన్లార్జ్మెంట్ కనపడింది, ఎన్హాన్స్మెంట్ కనపడింది. రాదర్ అంటే ఫ్యూ అదర్ న్యూ ఎలిమెంట్స్ వచ్చేసి యాడ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ కపుల్ ఆఫ్ మోర్ టైమ్స్ వేర్ ఇట్ హస్ బీన్ ఎన్లార్జ్డ్. ముందు మనం చదువుకుంటే ఈ సోర్స్ ఫైల్ మొదలుకొని వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిపీటెడ్, జెనసిస్ చాప్టర్ 12 మనకి 1-3 మొదలుకుంటే జెనసిస్ చాప్టర్ 12:16-6-7, 13:14-17, 15:1-21, 17:1-14, 22:15-18. These are the scripture portions where this Abrahamic covenant was repeated. అదే ఈ స్క్రిప్చర్ పోర్షన్స్ అన్నిటిని కూడా మనము కోఆర్డినేట్ చేసి ద కామన్ పాయింట్స్ మనం బయటికి తీస్తే దెర్ ఆర్ అట్లీస్ట్ 13 కామన్ పాయింట్స్, దెర్ ఆర్ 13 ప్రామిసెస్, 13 ఎలిమెంట్స్ మనకు అక్కడ ఇవ్వబడ్డాయండి. అబ్రహామిక్ కావనెంట్ లో దెర్ ఆర్ అట్లీస్ట్ 13 మెయిన్ పాయింట్స్ ఆర్ దేర్. అదే జెనసిస్ సోర్స్ కావనెంట్ లో మనం జెనసిస్ 12 లో చూస్తే మనకి హార్డ్లీ వి సీ 2 or 3 ఎట్ ద మ్యాక్స్ 4 పాయింట్స్ కనబడతా ఉంటాయి 12th చాప్టర్ లో. కానీ వేరే చోట్ల ఇది ఎక్కడైతే మళ్ళీ రిపీట్ చేయబడిందో, ఎన్హాన్స్ చేయబడిందో, వాటన్నిటిని పరిగణలో తీసుకుంటే అక్కడ మనకి కనబడే కొత్త పాయింట్స్ తో కలిపి ఆల్ టుగెదర్ ఒక 13 పాయింట్స్ మనకు కనబడుతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. We will read one by one. ఒకదాని వెంబటి ఒకటి చదివి వాటి గురించి మనం చెప్పుకుంటూ పోదాం. ఎందుకంటే ఏబ్రహామిక్ కవనెంట్ లో ఇన్క్లూడ్ అయినటువంటి డీటెయిల్స్ వన్ పాయింట్ మనకు అర్థం అవుతే ఇందులో ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ వెరీ పర్సనల్, నేషనల్ అండ్ యూనివర్సల్ అనే చర్చ కూడా ఉంది. సో ఇందులో మనము వెరీ పర్సనల్గా, నేషనల్గా అండ్ యూనివర్సల్గా ఏవేవి ఇందులో ఏ కేటగిరీలో పడతాయో మనకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. మూవింగ్ ఆన్, ద ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే అబ్రహాము గొప్పవాడవుతాడు. అబ్రహాం షల్ బి గ్రేట్. ఈ 4-5 స్క్రిప్చర్ రెఫరెన్సెస్ మనం చదివినప్పుడు వాటిలో కలిగేది ఏంటంటే అబ్రహాం షల్ బి గ్రేట్. నా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, అబ్రహాం షల్ బి గ్రేట్ అన్నప్పుడు ఈజ్ ఇట్ అ వెరీ పర్సనల్ ప్రామిస్, ఆర్ ఈజ్ ఇట్ ఎ నేషనల్ ప్రామిస్, ఆర్ ఈజ్ ఇట్ యూనివర్సల్ ప్రామిస్? It's a national promise. ఇంకొంచెం క్లియర్గా ఆలోచించి చెప్పండి. Abraham's name shall be great. ఆయన పేరు గొప్పదవుతుంది. His name will be famous and familiar. Actually, all three are included here. Personal, yes, he has become great, and through him the nation became great, and through that nation, universally, those who believed, and those who come under that promise have really become great in the Lord Jesus Christ, through the Lord Jesus Christ. Okay. Having taken all these things into consideration, అబ్రహాము పేరు గొప్పదవుతుంది అనడంలో we see a very personal element here. So personal element here.
సో దీన్ని మనం దేని కింద పెడతామంటే ద వెరీ పర్సనల్ ప్రామిస్ దట్ అబ్రహాము దేవుని మాటను విని విశ్వసించి విధేయుడై బయలుదేరాడు కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో కవనెంట్స్లలో మొదటి బేసిక్ పాయింట్ ఏంటంటే నీ నామము నీ పేరు గొప్ప చేస్తాను. అబ్రహాం పేరు గొప్ప చేయాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక సంతానం కావాలి, ఆ సంతానం గొప్పగా అయిపోవాలి, ఒక దేశం ఏర్పడాలి, ఒక రాజ్యం ఏర్పడాలి, ఒక సింహాసనం ఏర్పడాలి, ఇవన్నీ ఉన్నాయి. అఫ్ కోర్స్ దిస్ యూనో ఎవరి పేరైనా గొప్పది కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాలి కదండి. సో మనం అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వి విల్ టేక్ ఇగో నీ పేరు నేను గొప్ప చేస్తాను, అబ్రహాం అనగా గొప్పవాడిగా చేస్తాను, గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తిగా నేను చేస్తాను, నీ పేరుని చేస్తాను. ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ప్రామిస్ టు అబ్రహాం. సెకండ్ పాయింట్ మనం చదువుకుందాము. అబ్రహాము ద్వారా a great nation should come from Abraham. ఒక గొప్ప దేశం బయటికి రావాలా. ఈజ్ ఇట్ a personal promise element or a national element or an universal element? వేరే వాళ్ళు మాట్లాడండి, అందరూ ఉన్నారు కాబట్టి అవకాశం తీసుకొని మాట్లాడేదానికి ప్రయత్నం చేయండి. గొప్ప జనాంగము, ఒక గొప్ప జనాంగము అబ్రహాము నుంచి వస్తుంది అనేది రెండో ఎలిమెంట్. అట్లీస్ట్ ఫ్రమ్ అన్నప్పుడు పర్సనల్ వస్తుంది కదా సార్. గ్రేట్ నేషన్, a great nation, గ్రేట్ నేషన్ ఫ్రమ్ అబ్రహాం. It's a personal. A great nation should come from him. It's the personal then. Him, a single man. From single man, the great This is nation. national, sir. Okay. National. పర్సనల్ నేషనల్ అనే విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఐల్ జస్ట్ లెట్ మీ గో బ్యాక్. నీ పేరు గొప్పదవుద్ది అనడంలో వెరీ పర్సనల్ కనపడుతుంది. వెరీ పర్సనల్. నీ పేరు నేను గొప్ప చేస్తా, నలుగురు తలుచుకున్నట్టు చేస్తా, నలుగురు జ్ఞాపకం చేసుకున్నట్టు చేస్తా, అందరికి తెలిసేటట్టు చేస్తా. ఇదే పర్సనల్ ప్రామిస్. ఒక దేశం వస్తుంది నీ నుండి, జనాంగాలు ఏర్పడతాయి నీ నుండి. ఇట్ ఈస్ ద నేషనల్ ప్రామిస్. ఎందుకంటే జనాంగాలు ఏర్పడతాయి అనే విషయంలో ఇప్పుడు దట్ ప్రామిస్ హాస్ నాట్ బీన్ రిపీటెడ్. ఇప్పుడు ఇసాకుతో నీ నామాన్ని గొప్ప చేస్తా, యాకోబుతో నీ నామాన్ని గొప్ప చేస్తా, ఆ తర్వాత దావీదుతో నీ నామాన్ని గొప్ప చేస్తా. యూనో ఇట్ హాస్ నాట్ బీన్ రిపీటెడ్. నీ పేరుని గొప్ప చేస్తా, నీ పేరుని హెచ్చిస్తా అనేది. దట్ ప్రామిస్ వాజ్ మేడ్ టు అబ్రహాం ఓన్లీ. ఆ తర్వాత నీ నుండి దేశం వస్తుంది అన్నప్పుడు it is talking as a nation, it is talking about nation as a whole. అందరి గురించి మాట్లాడుతుంది, జనాంగం అందరి గురించి మాట్లాడుతుంది. సో దిస్ ఫాల్స్ అండర్ నేషనల్ ఎలిమెంట్, నేషనల్ ప్రామిస్. ఒక దేశానికి, ఒక ప్రజలకు వర్తింపజేసేదిగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ మూడవది, మూవింగ్ ఆన్ ఫర్దర్ టు ద థర్డ్ వన్. ఓకే, ఆయన నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటాయి, నీ ద్వారా లేదా నీ సంతతి ద్వారా భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. దిస్ ఈజ్ యూనివర్సల్ అని మనకి చూడగానే ఇటు అర్థమైపోతుంది. నీ పేరు తలుచుకునేటట్టు చేస్తా అనేది ఒకటి, పెద్ద జనాంగంగా చేస్తా అనేది ఒకటి, భూలోకంలోని సమస్త వంశాలు జాతుల వారు కూడా నీ ద్వారా నీ నుండి దీవెనలు పొందుతారనేది ఇంకొకటి. ఇది యూనివర్సల్. ఎంతవరకు మనం మాట్లాడుకుంది ఒకటి పర్సనల్, నేషనల్, యూనివర్సల్ అని మనం కేటగరికల్ గా మనం చెప్పుకుంటే పోయే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అక్కడ రాసుకోండి, పెన్సిల్తో ఏదైనా టిక్ పెట్టుకోండి, సో దట్ యూ విల్ ఫర్ యువర్ సెల్ఫ్ రిమెంబర్. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు which are the personal elements, which are the national elements, which are the international elements, or in our terms, in a sense, universal element of Abrahamic covenant. So that ఎక్కడ మనం దూరే అవకాశం ఉంది యాజ్ అన్ అవుట్ సైడర్. ఇప్పుడు మనం ఉన్నామండి, మనము ఈ మూడు ఎలిమెంట్స్ లో
వెరీ పర్సనల్, లోకల్ ఆర్ నేషనల్లో లేదా యూనివర్సల్లో ఎక్కడ దూరే అవకాశం ఉంది మనము? యూనివర్సల్లో దూరే అవకాశం ఉంది. ఆ క్లారిటీ మనకు ఉందనుకోండి, ఏ ఎలిమెంట్స్ పర్సనల్ అనేది, ఏ ఎలిమెంట్స్ అనేవి నేషనల్ అనేది, ఏ ఎలిమెంట్స్ యూనివర్సల్ అనేది క్లారిటీ మనకుంటే మనం ఎక్కడ పడితే అక్కడ దూరే ప్రయత్నం చేయం. మనం ఎక్కడ పడితే అక్కడ వేలు పెట్టే ప్రయత్నం చేయం. ఏవి పడితే అవి మనకి ఆస్క్రైబ్ అంటే ఆపాదించుకునే ప్రయత్నం మనం చేయం. ఏవి పడితే అవి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం మనం చేయం. మనకి అర్థమవుతుంది యాజ్ అన్ అవుట్ సైడర్. అబ్రహాము శరీరంలో పుట్టిన వాళ్ళము, అబ్రహాము కాము. సో పర్సనల్, వెరీ పర్సనల్ ఈజ్ రూల్డ్ అవుట్. అలాగని అబ్రహాము రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళము కాము. కాబట్టి అబ్రహాం సంతానానికి వర్తించేటటువంటి భౌతికమైనటువంటి వాటి విషయాల్లో మనం చేయబెట్టలేము, వేలు పెట్టలేము, తలబెట్టలేము, దూరలేము. సో భూలోకంలోని సమస్త వంశములు అన్నప్పుడు అక్కడేదో మనకి కొంచెం కనబడుతోంది జాడ, అక్కడేదో కొంచెం మనకు కనబడుతోంది నీడ. ఆ జాడ, ఆ నీడ, ఆ రెండింటిని మనం యూనివర్సల్ ఎలిమెంట్ లోనే మనకి ఎంతో కొంత స్థానం దొరుకుతుంది. సో ఈ దిశగా మనం ఆలోచించి ఒక్కొక్క పాయింట్ని మనము ఏది పర్సనల్, ఏది నేషనల్, ఏది యూనివర్సల్ మనము కొంచెం క్లియర్గా ఇప్పటికని కాదు, క్లాస్ కోసం, ఎగ్జామ్ కోసం కాదు, భవిష్యత్తు కోసం. అంటే కరెక్టే లేండి, అంటే మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు కదా సార్, ఇంకెందుకు వాటి గురించి ఆలోచించడం మీరు అంటే పర్వాలేదు, వదిలేద్దాం. కానీ లేదు, అట్లీస్ట్ మరి వచ్చే వారం కొరకైనా మనకి దేవుడు ఏమైనా మాట్లాడే అవకాశం ఇస్తే, అందున మనం వెళ్ళి అబ్రహాం కవెనెంట్ లోనే చేయబెట్టామనుకోండి, ఇదేదో బాగుంది అబ్బాయి అని చెప్పి, మళ్ళీ అక్కడ పూసి మొత్తం ఇదేనో కింద మీద అలకొద్దు, పై నుంచి కిందికి అలకేయొద్దు, ఒకే పూత పుయ్యొద్దు. సో అక్కడ ఆ విషయంలోనూ కొంచెం క్లారిటీ మనకు ఉండేటట్టు చాలు. రైట్, హ్యావింగ్ సెడ్ ఇట్, అండ్ ద ఫోర్త్ పాయింట్ మనం చూద్దాం. అండ్ నాలుగవ ఎలిమెంట్ లేదా ఫోర్త్ పాయింట్ ఏంటి ఈ అబ్రహామిక్ కవెనెంట్ లో అంటే, ప్రతి పాయింట్ కి కొటేషన్ చెప్పండి. ప్రతి పాయింట్ కి కొటేషన్ చెప్పండి. కొటేషన్ అర్థం కాలేదు. కొటేషన్ అంటే వాక్యం, రెఫరెన్స్ అంటే ఆల్రెడీ ఓకే. రెఫరెన్సెస్ నేను ఒకసారి రిపీట్ చేస్తాను, రాసుకోండి. ఆ రెఫరెన్సెస్ అన్నిట్లో నుంచి మనం వీటిని కామన్ పాయింట్స్ బయటికి తీసుకొస్తున్నాం అనమాట. థ్యాంక్ యూ. రెఫరెన్సెస్ ఆదికాండం ఓకే సార్. ఎస్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ పేజ్ నెంబర్ ఒకసారి చెప్పగలరా సార్? అంటే రాసుకుంటే అక్కడ కొంచెం నాకు ఐడియా ఉంటుంది కదా. పేజ్ నెంబర్ 21. మీద రాసుకోవా, చేయి మీద రాసుకో బిషప్. క్షమించాలా, సారీ. ఆదికాండము, నో ప్రాబ్లం రమేష్. ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు, అదే 12వ అధ్యాయము 6, 7 వచనాలు, 13వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు, 15వ అధ్యాయము 1 నుండి 21 వచనాలు, 17వ అధ్యాయము 1 to 14, 22, 15 to 18. ఇవన్నిటిని కూడా మనం దగ్గర పోసి అన్నిట్లో కామన్ గా ఉన్నటువంటి, డిఫరెంట్ గా ఉన్నటువంటి లేదా పాయింట్స్ అన్ని వెతికితే మొత్తం 13 పాయింట్స్ ఉన్నాయని చెప్పాను. దాంట్లో మనం ఒక 3 ఇప్పుడు ప్రస్తావించుకున్నాం. 4th వన్ మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు వాటిలో లేదంటే టు హిమ్ పర్సనల్లీ, అంటే దట్ యువర్ సీడ్, హిస్ సీడ్ షుడ్ బి గివెన్ పాలెస్టైన్ ఫర్ ఎవర్ టు ఇన్హెరిట్. అంటే నీ సంతతి నివసించడం కొరకు పాలస్తీనాను నేను నీకు శాశ్వతమైనటువంటి, నీ సంతతికి శాశ్వతమైనటువంటి భూభాగంగా, శాశ్వతమైనటువంటి స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. ఇప్పుడు దేవుడు ఇదే వాగ్దానాన్ని అబ్రాహాముకు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు, నీ సంతతికి ఇస్తున్నానని చెప్పాడు. ఇక్కడ మనం దీన్ని
పర్సనల్ కింద పెడతామా, నేషనల్ కింద పెడతామా, యూనివర్సల్ కింద పెడతామా? నీ సంతతి యూనివర్సల్ కింద పెడతాం కదా సార్. యూనివర్సల్ కింద పెడతాం కదా. నేషనల్ కింద పెడతాం. యూనివర్సల్ అంటే మనం పోయి ఉంటున్నామా సార్? మనకేం సంబంధం? అక్కడ ఇశ్రాయేలు కాని వారికి అక్కడ వేలు పెట్టే అవకాశం లేదు కదా. వారికి వాళ్ళ రక్త సంబంధికులకే కదా. సో దీని నేషనల్ కింద మనం పెట్టుకోవచ్చు. దో ఇట్ వాస్ వెరీ పర్సనల్ ప్రామిస్ టు అబ్రహాం, బట్ ఇట్ ఇన్క్లూడెడ్ హిస్ పీపుల్, తన యొక్క సంతతిని కలుపుకుంది కాబట్టి మనం దీన్ని నేషనల్ ప్రామిస్ కింద పెడుతున్నాము. అండ్ దెన్ ఫిఫ్త్ వన్, ఐదవది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నీ సంతతి లెక్కకు దొరకనంతగా భూమి మీద ఉన్నటువంటి లేదా సముద్రపు ఇసుకరేలులన్నీ, లేకపోతే ఆకాశ నక్షత్రం లాగా నీ సంతతి నేను తయారు చేస్తాను, లేకపోతే హెచ్చిస్తాను, పెంచుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే లెక్క పెట్టలేనంత మంది జనం నీకు పుడతారు, అంత గొప్ప సంతతిగా నీ సంతతి అవుతుంది, అంతమంది ప్రజలు వస్తారు అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. హౌ డు యూ టేక్ ఇట్? ఈజ్ ఇట్ పర్సనల్ ఆర్ నేషనల్ ఆర్ యూనివర్సల్? యూనివర్సల్ సార్. Is it personal, national, universal? Subbarao garu. Subbarao garu. నిద్రపోయింటాడు. Sure. ఓకే, డేవిడ్ గారిని అడుగుదాం. డేవిడ్ గారు చెప్పండి. డేవిడ్ రాజు చెప్పండి సార్. మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి సార్. ఏదో చెప్తున్నారు కానీ మ్యూట్ లో ఉంది. యూనివర్సల్ సార్. యూనివర్సల్ ఫ్రమ్. ఇది నేషనల్ కిందకి వచ్చింది కదా సార్, యూనివర్సల్ కిందకి ఎట్ట వచ్చింది? అంటే అగైన్ ఇక్కడ మనం కవెనెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే నార్మల్ ఆర్డినరీ చర్చ్ గోయింగ్ బిలీవర్స్ లాగా ఆలోచించకండి, కొంచెం క్రిటికల్ గా, ఇంకొంచెం లీగల్ గా ఆలోచించండి. ఒక వ్యక్తితో చేయబడినటువంటి నిబంధనలోని ప్రాథమిక అంశాలు మనం ప్రస్తావిస్తున్నాం. ఆ వ్యక్తితో చేయబడినటువంటి నిబంధనలోని ప్రాథమిక అంశాలను మనం కేటగిరికల్ గా కన్ఫ్యూజన్ లేకుండా, కొన్ని పర్సనల్ ఉంటాయి, కొన్ని నేషనల్ ఉంటాయి, కొన్ని యూనివర్సల్ ఉంటాయని చెప్పాను. ఇది నేషనల్ కింద పడుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ హిస్ ఫిజికల్ డిసెండెంట్స్. ఎందుకంటే అబ్రహాంకి లెక్కబెట్టలేనటువంటి పిల్లలందరినీ మనం యూనివర్సల్లో పెడితే, ఆ యూనివర్సల్లో ఉన్నటువంటి అంటే సాధారణమైనటువంటి విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా నమ్ముకున్న వారిని అబ్రహాం సంతానం కింద పెడితే, ఈ అబ్రహాం సంతానం అనబడుతున్నటువంటి మనం, సరే విశ్వాసాన్ని బట్టి మనం కూడా అబ్రహాం సంతానం అనబడుతున్నాం, అది వేరే విషయము. ఈ వీళ్ళను కూడా మనం ఆ యొక్క లెక్కబెట్టలేని సముద్రపు ఇసుకరేలులంతా, ఆకాశ నక్షత్రములంతా అనే కేటగిరీ కింద మనం పెట్టుకోదలుచుకుంటే, ఇటు మనము పోయి ఇశ్రాయేలు దేశంలో కానాను పాలస్తీనా దేశ భూభాగంలో మనం పాలడగాల్సి ఉంటుంది. అరబులు, అదిగే ఇస్మాయేలీలైనటువంటి వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తున్నారు, మేము కూడా పార్టే, మాకు కూడా షేర్ ఉందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చి పార్ట్ కోరుకుంటారు, వాళ్ళు వచ్చి పోర్షన్ కోరుకుంటారు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీ విల్ పుట్ దిస్ ఓన్లీ యాజ్ అ నేషనల్ ఎలిమెంట్ ఆఫ్ ది కవెనెంట్. ఇది నేషనల్ ఎలిమెంట్ గానే పెట్టాలి కానీ యూనివర్సల్ ఎలిమెంట్ గా పెట్టకూడదు. ఎందుకంటే ఆయన సంతతికి మాత్రమే పాలస్తీనా భూభాగం దక్కుతుంది, వేరే వాళ్ళకి దక్కదు. మనకు కూడా పాలస్తీనా భూభాగం దక్కండి. మన ఎదురు చూపులు పాలస్తీనా భూభాగంలో ఎప్పటికైనా ఏదో ఒక భాగాన మనకి స్థలం దొరుకుతుందనో, నివాసం దొరుకుతుందనో మనం ఆశించట్లేదు. అలాగా మనం ఎప్పుడు బోధించబడలేదు.
మీకు తెలుసు అసలు మనం పాలిస్తీనాలో మనకి ఏదైనా షేర్ ఉందని పాలు ఉందని కూడా మాట్లాడుకోం. మన నిరీక్షణ అంతా నిత్యత్వం గురించి, మన నిరీక్షణ అంతా పరలోక రాజ్యం గురించి, యూనో పరమ యెరూషలేం గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ భౌతికమైనటువంటి పాలస్తీనా దేశం గురించి అసలు మనం మాట్లాడుకుంటే ఇశ్రాయేల్ గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళ భక్తిహీనత గురించి మాట్లాడుకుంటాం, అవిధేయత గురించి మాట్లాడుకుంటాం. పాలస్తీనా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు జియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటాం. ఏ భాగంలో నుంచి ఏ దేశంలో నుంచి ఏ దేశం, లేకపోతే ఏ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోకి ఎప్పుడు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, దావీదు, లేకపోతే సొలొమోను, లేకపోతే సంసోను, లేకపోతే ఏమండి యాత్రికులము పరదేశులము. అవును సార్, అవునండి అమ్మ, ఒక్క నిమిషం. యాత్రికులము పరదేశులము కరెక్టే. కాబట్టి మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకంలో ఉందనే మాట ఫిలిప్పీ పత్రికలో పౌలు వారు ప్రస్తావించడాన్ని బట్టి, అంటే మనం అక్కడి పౌరులము ఇక్కడ వారం కాదు అనడంలో, ఇక మనం ఇక్కడ ఆయన మీరు ఎప్పుడైనా తప్పకుండా యెరూషలేములో ఆ వెస్టర్న్ గోడ దగ్గర ఏదో ఒక మూలకి నాకు మంచి 200 గజాల ప్లాట్ దొరికితే బాగుని ఎప్పుడైనా ఆలోచించారా? అరబ్బులకే లేదు సార్, మన దగ్గర దాకా రాదు అది. వాళ్ళు లాక్కుంటారు, వాళ్ళు ఆల్రెడీ లాక్కున్నారు. లేదా అట్లీస్ట్ ప్రభు అవసరం లేదులే, యెరూషలేంలో ప్లేస్ లేకపోతే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోతే కనుక అట్లీస్ట్ ఆ టెలవీవ్లోనన్నా ఏదో ఒక ప్రాంతంలో ప్రైమ్ లొకేషన్ లో, ఆ బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో ఒక 150 గజాల స్థలం చూడు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారా? లేదు కదా, కానీ ఫ్లోర్ ఏరియా ఇస్తున్నారు సార్. బాబు ఐ డోంట్ నో. మీకు విషయం తెలుసా, మీ దగ్గర డబ్బులుండి వెళ్ళి కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు అమ్మి మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. బట్ డోంట్ క్లెయిమ్ ఇట్, ఇట్ ఈస్ అ ప్రామిస్. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చడం బట్టి దయచేసి అబ్రహామిక్ కవెనెంట్ వాడబాకండి, నా తల బద్దలైపోద్ది. దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అబ్రహామిక్ కవెనెంట్ అని చెప్పేసి మాత్రం అక్కడ చెప్పకండి, టెల్ అవీవ్ మధ్యలో నిలబడి. పాలస్తీనా మా దేశం అనే పాట పాడతారు పిల్లలకి. అయ్యో అయ్యా, మాన్పించేసేయండి, పుణ్యం ఉంటుంది మీకు. సండే స్కూల్లో మాన్పించేసేయండి అయ్యా, అట్లాంటి పాటలు మాన్పించేసేయండి. సార్ ఇంత జనాభా ఉందా సార్? మరి ఇసుక రేణువుల వల్లే అంటే మనం అందరం కలుపుకోకపోతే ఓన్లీ ఇస్రాయల్ జనాంగం ఇంత ఉన్నారా? అమ్మా ఒకటి, ఇసుక రేణువులు, సముద్రపు అది ఆకాశ నక్షత్రం, అంటే ఆకాశ నక్షత్రం గట్టిగా మాట్లాడతామా, భూలోకంలో ఉన్న జనం అందరూ మొదటి నుంచి మొదలుకొని చివరి పర్సన్ వరకు లెక్క పెట్టిన ఆకాశ నక్షత్రం అంత ప్రజలు ఉండరమ్మా. లేదు సార్, అంటే ఎక్కువ జనాభా ఉందా? మీ ఆన్సర్ దగ్గర, మీ ప్రశ్న దగ్గరకు వస్తున్నాం. సముద్రపు ఇసురేణులు అంటే మనం ఎట్లీస్ట్ ఆ ఆర్కే బీచ్, లేదా ఇక నాకు తెలిసిందల్లా ఒక బీచే, ఏదో ఒక బీచ్ కూడా కౌంట్ చేయలేము. మెరీనా సార్, మెరీనా బీచ్ కౌంట్ చేయలేము సార్. జూహు బీచ్, ఒక్క నిమిషం అమ్మా చెప్తున్నా నేను. జూహు బీచ్, ఒక బీచ్ ఎంచుకోండి. ప్రపంచ జనాభా అంతా కలిసి ఒక బీచ్ లో ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే తక్కువే ఉంటది. వెల్, చెప్పొచ్చేది ఏంటంటే ఇది అలంకార భాష అని మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు పొటెన్షియల్ గా 1% నుండి కొన్ని కోట్ల మంది జనం వచ్చారు, అది మీరు నమ్మగలుగుతున్నారా లేదా? అదేనమ్మా లెక్క. దట్ టు నాట్ ఇన్క్లూడింగ్ అరబ్స్, ఇష్మాయేలీయుల్ని కలపకుండానే ఇసాకు అనబడినటువంటి వాగ్దాన పుత్రుని ద్వారా వచ్చినటువంటి సంతతి గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క పర్సన్ ని, ఇప్పుడు నేనున్నానండి, మా తాతయ్య పేరు సైదులు, మా అటు తాత పేరు దుర్గయ్య, మా నాన్న వాళ్ళ తాత పేరు దుర్గయ్య. ఎందుకంటే ఆ దిక్కుమాలిన పేర్లలో సగం నాకు పెట్టారు కాబట్టి గుర్తుంది నాకు. I never liked it. I'm sorry to say that. I never liked that name. So blessed to remember by them. Yes, I like him. I like the property that I got from him. Then why won't you claim that name? ఈ జనరేషన్ లో పుట్టాము, 80s లలో పుట్టాము, కొన్ని మంచి పేర్లు పెట్టవచ్చుగా మాకు. అందుకే పెట్టారు ఆ పేర్లు. We'll take back the property, give the name. అదే జరిగిందంట. ఏం జరిగిందంట, ఆయన పేరులో కొంత భాగం నాకు పెట్టలేదని, నేను పాలు తాగలేదంట, నేను నిద్ర ఆపోలేదంట, ఊరక ఏడుస్తుండేవాడినంట. అప్పుడు మా పెద్దత్త మంత్రగత్తె ఉందన్నమాట. అడ్రస్ ఇయరా సార్? మా పెద్ద మేనత్త ఒక మంత్రగత్తె.
ఆ మంత్రగతి వచ్చి ఏం చేసింది, వామో వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా, మా తాత పేరు పెట్టలేదు, అందుకనే వీడు గుక్కపడి ఏడుస్తున్నాడు, అందుకనే వీడు పాలు తాగట్లేదు, అందుకనే వీడికి డైజెషన్ కావట్లేదు, వీడికి అర్జెంట్ గా మా తాత పేరు పెట్టాలా అనగానే అదేంటోనంట, అమ్మ వాళ్ళ తాత పేరు పెట్టగానే నేను మళ్ళీ చక్కగా పాలు తాగానంట, చక్కగా నిద్రపోయానంట. అటు చెప్తా ఉంటుంది, కథలని చెప్తా ఉంటుంది మా పెద్ద మేనత్త. అడ్రస్ ఎక్కడ సార్? చెప్తారు మరి మీకు. అయితే ఐ నో హిమ్, అంటే నో హిమ్ అంటే ఐ నో హిస్ నేమ్ అండ్ ఐ నో హిస్ ఫాదర్స్ నేమ్, వీరస్వామి. ఓకే, నాకు ముగ్గురు తెలుసు. మా సొంత తాతయ్య అంటే తెలిసి ఉండాల్సిందే. మా నాన్న వాళ్ళ తాత అంటే విన్నాను, ఎందుకంటే ఆయన పేరులో నాకు కొంచెం పెట్టారు కాబట్టి. ఓకే, ఆయన పేరు దుర్గయ్య అయితే నా పేరు దుర్గా కుమార్ అని పెట్టాడు మా నాన్న, కొంచెం పాలిష్డ్ గా. I was a little bit happy about it. At least you polished it to that extent. You are the asset for that particular fortress, Kumar. All right. Yeah, అంటే మేము విగ్రహారాధికులమే. ఆ తర్వాత ప్రభువుని నమ్ముకొని విశ్వాసంలోకి వచ్చాం. ప్రభు నడిపించాడు, ప్రభు వారు నడిపించారు. ఓకే, వీరస్వామి నాకు ఎంతవరకు తెలుసు సార్, మా నాన్న కూడా ఇంతకు మించి తెలుసు అని నేను అనుకోవట్లేదు. నాకన్నా మా ముత్తాత పేరు తెలుసు, కానీ మా నాన్న కూడా అంతవరకే తెలుసు. నాకెంత వీరస్వామి గురించి తెలుసో, వీరస్వామి పేరు విన్నానో, మా నాన్న కూడా అంతవరకు తెలుసు. ఈ డజంట్ నో. నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావించవలసి వస్తుందంటే, 1000 ఏళ్ల క్రితము నేను ఎవరి సంతతో, నా పితరుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి అడగండి, ఒక 2000 సంవత్సరాల క్రితం ఎవడరా మీ పితరుడు అంటే, అన్న ఒక్క నిమిషం, ఒక 10 నిమిషాలు నాకు టైం ఇవ్వండి చెప్తా అంటాడు వాడు. శుభ్రంగా బరబర పేజీలను తిరిగేసేసి పేర్లను చెప్పుకుంటూ వస్తాడు. ఆశ్చర్యం లేదు, ఇశ్రాయేలీల పిల్లలకి అంటే ఇప్పుడు కొంచెం లిబరల్స్ అయ్యారులేండి. మీకు తెలుసు ఇశ్రాయేలీలో కూడా ఇప్పుడు లిబరల్స్ ఉన్నారు, కన్సర్వేటివ్స్ ఉన్నారు కదండి. లిబరల్స్ అందరూ మనలాగానే ఉంటారు. మా తాత పేరే తెలియదు, ఇంకే వాడి పేరు ఎవరి పేరు అడుగుతూ నాకేం తెలుసు అంటాడు వాడు. లిబరల్స్ అలాగే ఉంటారు, మనలాగానే ఉంటారు. అంటే మీలో ఎవరికైనా 10 జనరేషన్ల పేరు తెలిసేమో నాకు తెలియదు. ఒకవేళ తెలిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ద క్లాస్ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ యూ టు, ఐ మీన్ ఇఫ్ యూ షేర్ దాట్. మీరు ఎవరైనా అట్లీస్ట్ 5 జనరేషన్ల పేర్లు మీకు తెలుసుంటే షేర్ చేయండి. దట్స్ రియల్లీ ఎంకరేజింగ్ అండ్ ఎక్సైటింగ్ థింగ్. కష్టం సార్, మరి అయిపోయా. సో అలా ఉంటది. తెలిసి ఉంటుంది సార్. ఏంటి శాంత్? శ్రీధర్ అన్నకి తెలిసి ఉంటుంది. అర్థం కావట్లా. శ్రీధర్ రాజ్ అన్నకి తెలిసి ఉంటుంది. ఆయన ఏ అవస్థలో ఉన్నాడు ఒకసారి కొంచెం కనుక్కోండా. ఓకే, వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఒక్క వ్యక్తి ద్వారా మనము 200 years వెనక్కి వెళ్ళలేము, కానీ 4000 years బ్యాక్, లిటరల్లీ 4000 years బ్యాక్ మొదలుకొని వాళ్ళ జీనియాలజీ మొత్తం ఉంటది. అబ్బాయి ఒక 1000 years క్రితం మీ గ్రాండ్ ఫాదర్ ఎవడై ఉండొచ్చు మీ మూలం అంటే కొంచెం టైం తీసుకుని చెప్తాడు. మీకు లైఫ్ టైం ఇచ్చినా మనం చెప్పలేం. ఊరుకోండి సార్, 10,000 years కాదు, ఒక 100 years బ్యాక్ మా పితడు ఎవరో కూడా మనం చెప్పలేం. ఎందుకు అంటే మనకి తెలియదు. బట్ కొంచెం టైం ఇచ్చిన ఒక యూదుడు చెప్పగలుగుతాడు, ఎందుకంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రికార్డెడ్. సో ఈ దృష్ట్యా మనం ఆలోచించండి అమ్మా, ఒక్క వ్యక్తి నుంచి. దీనంతటికి మూలం ఏంటంటే 1 Abraham 1 Sarah. మళ్ళీ ఎవరో మొదలు పెట్టారు, సుదర్శన్ మళ్ళీ మొదలు పెట్టినాడు. 1 Abraham 1 Sarah నుంచి ఇస్సాకు మొదలుకొని ఇప్పుడు వరకు ఉన్నటువంటి లిబరల్ ఇజ్రాయలైట్స్ ఈ 1000 సంవత్సరాల కాలంలో చంపబడుతూ వచ్చింది. మనము ఐగుప్తు నుంచి బయలుదేరి మార్గ మధ్యలో అవిశ్వాసం వలన చంపబడినటువంటి వాళ్ళను కూడా లెక్కేయాలండి. ఆ 400 సంవత్సరాల్లోనే వాళ్ళు దాదాపుగా 56 లక్షల మంది ప్రజలుగా వృద్ధి చెందారు. ఆ తర్వాత ఒక దేశంగా ఏర్పాటయ్యి
లక్షల సంఖ్యలో సైనికులు అయ్యారు, లక్షల సంఖ్యలో కాల్బలం అయ్యారు, లక్షల సంఖ్యలో గోత్రాలకు గోత్రాలే లక్షల సంఖ్యలో విస్తరించుకుంటూ పోయారు. కాకపోతే అంత జనాంగం ఎందుకు కాలేదు? ఎప్పటికీ మీకు ఇజ్రాయేల్ ఎందుకు చిన్న కనబడుతుందంటే ఎప్పటికప్పుడు దే హావ్ బీన్ ట్రిమ్మింగ్ అండి. మీరు ఒక మొక్కని నాటి వదిలేస్తే అది కొమ్మలు విస్తరించుకుంటూ పోద్ది. ఎప్పటికప్పుడు మహా అయితే 10-15 ఆకులు తప్ప మిగతా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమేనా. డే 1 నుంచే ట్రిమ్మింగ్ ఉంది. రౌండ్ ద క్లాక్ ట్రిమ్మింగ్ అండ్ ట్రిమ్మింగ్ అండ్ ట్రిమ్మింగ్ అండ్ ట్రిమ్మింగ్ అండ్ ట్రిమ్మింగ్. మరి ప్రజలు కనపడతాడు? ప్రజలు కనిపించట్లేదు. ఒక్కొక్క దశలో 100s వచ్చింది కౌంట్. ఆ చర్చ తీసుకుంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. 100s వచ్చింది. మళ్ళీ 100s నుంచి మెల్లిగా 10s నుంచి 100s నుంచి thousands నుంచి మళ్ళీ ఇప్పుడు lakhsకి వచ్చింది. ఇప్పటికేమి కోట్ల సంఖ్య లేదండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల సంఖ్య మహా అయితే 1 కోటికి తక్కువే ఉండొచ్చు అనే చర్చ గతంలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టున్నాం. భారతదేశంలో లాగా అక్కడ కోట్లు ఏం లేరు. ఇస్రాయేలీలు అనేది ఇస్రాయేలీ, నాట్ ద పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. పాపులేషన్ ఆఫ్ కంట్రీ అన్నప్పుడు అక్కడ బిజినెస్ మ్యాన్ రైట్ అందరు లెక్కకు వస్తారు. బట్ ఇజ్రాయిల్స్ గురించి మాట్లాడుతాం, లిబరల్సా కన్జర్వేటివ్సా అని. సో అట్లా ఈ 4000 సంవత్సరాల కాలంలో వాళ్ళ జనాభా సంఖ్యను చూసుకుంటే ఆకాశ నక్షత్రములు సముద్ర ఇసుకరేణులు అనే మాట అలంకారమే. సో అలంకారంగా చెప్పబడింది. అంచేత మనము అన్యులైనటువంటి విశ్వాసుల్ని అబ్రహాము సంతతిగా మనం లెక్కబెట్టలేం. అంటే ఫిజికల్ డిసెండెంట్స్ గా లెక్కబెట్టి సముద్రపు ఇసుకరేణులు అనే దగ్గర మనల్ని మనం పెట్టుకోవటం ఎంత మాత్రం కూడా తగినటువంటి విషయం కాదు. రైట్. ఇక 6వ పాయింట్, వాట్ ఈస్ ద 6th పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ అబ్రహామును నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. ఇది పర్సనలా, నేషనలా, యూనివర్సలా? కొంచెం టైం తీసుకుని చెప్పండి, గబక్కున అలా అనుకుండా. కొంచెం కొత్త వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ రెస్పాన్సెస్, మీ వీడియోస్, వీడియో క్వాలిటీస్ కూడా లెక్క పెట్టబడతాయని చెప్పాను కదా. నిన్ను దీవించి వారు దీవించబడతారు. ఇది పర్సనల్ సార్. అబ్సల్యూట్లీ రైట్. దిస్ ఈస్ వెరీ పర్సనల్. నిన్ను దీవించు వారు దీవించబడతారు, శపించు వారు శపించబడతారు. This goes as a personal element of the covenant. And 7వ పాయింట్ మనం చూద్దాం ప్రియులారా. ఆయన అనేక జనములకు తండ్రి అవుతాడు. He would be the father of many nations. రమేష్, ఆయన he would be the father of many nations, అనేకమైనటువంటి జనములకు తండ్రి అవుతాడు. రమేష్, పర్సనలా, నేషనలా, యూనివర్సలా? యూనివర్సల్. సూపర్ చెప్పిన రమేష్. మెనీ నేషన్స్ అని నొక్కి చెప్పినా ఇంకేం లేదు. It is a universal element of the covenant. And then 7th one అయిపోయింది. And then 8th one కి వెళ్దాము. నీ నుండి రాజులు వస్తారు. Kings should proceed from you or from him. అతని నుండి రాజులు ఉద్భవిస్తారు, రాజులు వస్తారు అనే మాట, అనే ఎలిమెంటు పర్సనలా, నేషనలా, యూనివర్సలా? సుదర్శన్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఆడు సార్. సుదర్శన్ గారు ఒకటోసారి చెప్పండి సార్. అయ్యో నన్ను చెప్పమంటారా? ఓకే, నేను అడిగిన దానికి చెప్పండి. అబ్రహాము నిబంధనలో ఒక ఎలిమెంట్ ఉంది, ఏంటంటే నేనుండి రాజులు వస్తారు, రాజులు పుడతారు.
అబ్రహాము నిబంధనలో ఇది పర్సనల్ ఎలిమెంటా, నేషనల్ ఎలిమెంటా, యూనివర్సల్ ఎలిమెంటా? యూనివర్సల్ సార్. ఏంటి? యూనివర్సల్ అనుకుంటున్నా. యూనివర్సల్. అవునా? ఇప్పుడు ఇస్రాయేల్ రాజులు ప్రపంచం అంతా పరిపాలించారండి. పర్సనల్ సార్. దావీదు ప్రపంచం అంతా పరిపాలించాడా? సొలొమోను ప్రపంచం అంతా పరిపాలించాడా? రైట్. అది నేషనల్ ప్రామిస్, నేషనల్ ఎలిమెంట్ అనేది మనకు అర్థం అవుతుంది. ఒక రాజు ఉండాలంటే దేర్ మస్ట్ బి ఎ కింగ్, దేర్ మస్ట్ బి ఎ కింగ్డమ్. There ought to be a king, there should be a kingdom. Without kingdom, king cannot be there. So kingdom అన్నప్పుడు ఏంటి? This is national కదా. నిన్ను రాజుని చేస్తా అంటే అది పర్సనల్ అవుతుంది. నీ నుండి రాజులు పుడతారు అంటే వాళ్ళకి రాజ్యం వస్తుందని అర్థం, అది నేషనల్ అవుతుంది. You will become a king. This is a personal promise. He didn't say that you will become a king అని. అనేమన్నాడంటే kings will proceed from you. This is a national element of the Abrahamic covenant. The next, 9th point ఏంటంటే ఈ కవెనెంట్ అబ్రహాముతో నేను చేస్తున్నటువంటి నిబంధన, ఇట్స్ గోయింగ్ టు బి an everlasting covenant. అంటే నిరంతర నిత్య నిబంధనగా ఉంటుంది. నిరంతర నిత్య నిబంధనగా ఉంటుంది. This covenant which I am making with Abraham is going to be perpetual and eternal covenant. Now, which element is this? Is it a personal element? Is it a national element, or is it an universal element? Personal. Sir? Personal andi. It is a personal element. It is the personal element of the covenant. Yes. అంటే నువ్వు ఉండనక్కర్లేదబ్బా, నేను నీకు చెప్తున్నా, నువ్వు ఉండినా ఉండకపోయినా, నువ్వు వీటి నెరవేర్పు చూసినా చూడకపోయినా, దట్ ఈస్ ఫైనల్. నేను నీతో మాట్లాడుతున్న మాటలు, నీకు నాకు జరుగుతున్నటువంటి ఈ ఒప్పందాలు పర్మనెంట్, ఇటర్నల్. సో దిస్ ఈస్ ద పర్సనల్ ఎలిమెంట్ ఆఫ్ ది కావనెంట్. యూనివర్సల్ అని పొరబడే అవకాశం ఉంది. ఇది యూనివర్సల్ కిందికి రాదండి. నేను నీతో చెబుతున్నటువంటి ఈ మాటలు ఎవర్ లాస్టింగ్, మారచనంగా, ఎప్పటికీ మారను. అంటే పర్సనల్ గా దేవుడు ఒక కమిట్మెంట్ ఇచ్చాడు అబ్రహాం. అండ్ డౌన్ ద లైన్ మనము ఆ తర్వాత చర్చించుకున్నప్పుడు కూడా చదువుకుంటాము, ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద కవెనెంట్ లేదా progression of the covenant, fulfillment of the covenant is purely based on the promise that God gave, the commitment God gave to Abraham, but not on the basis of the faithfulness of the people. అని మనకు అర్థం అవుతుంది. When it is not based on the faithfulness of the people, but on pure, the commitment that God has given to Abraham అనే దాన్ని బట్టి చూస్తే, this is a very personal element of the covenant. నీతో చెప్తున్నా, it's going to be permanent. And once God said it is permanent, and it shall be permanent. ఆ తర్వాత 10th point ఏంటంటే, కానాను భూభాగము శాశ్వతమైనటువంటి స్వాస్థ్యంగా ఉంటుంది నీకు, నీ సంతతికి. కానాను భూభాగము శాశ్వతమైనటువంటి స్వాస్థ్యంగా ఉంటుంది. కొంచెము ఆలోచించి చెప్పండి. ఇంతవరకు మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడితే విని తరించాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఆ విధంగా చొరవ తీసుకుని నా ఆయుష్ను పొడిగించవలసిందిగా మనవి. నేషనల్ కదా అమ్మా, ఏమన్నారు? భయపడకుండా చెప్పండి. ఏదో అన్నారు మళ్ళీ. ఇట్ ఈజ్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే అబ్రహాంతో పర్సనల్ గా చేసినటువంటివి వేరు. ఏమంటాడంటే,
ఇది శాశ్వతమైన స్వాస్థ్యము అనబడ్డప్పుడు దిస్ ఈజ్ అ నేషనల్ ఎలిమెంట్ ఆఫ్ ది కవెనెంట్. నేషనల్ ఎలిమెంట్ ఆఫ్ ది కవెనెంట్. ఎందుకంటే యాజ్ ఎ నేషన్ అబ్రహాము ఒక వ్యక్తి అవుతే, శారాతో కలుపుకొని ఇస్సాకుతో ఒక కుటుంబం అవుతే, ఆ కుటుంబాన్ని ఒక వ్యక్తిని ఒక కుటుంబంగా, కుటుంబాన్ని చిన్న ప్రజలుగా, ఒక ప్రజని ఒక దేశంగా మార్చి వాళ్ళకి ఒక స్వాస్థ్యాన్ని, భూభాగాన్ని ఇచ్చాడు. అయితే శాశ్వతమైనటువంటి స్వాస్థ్యంగా దేవుడు వారికి కానాను భూభాగాన్ని ఇచ్చిన ఇట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ when Abraham had his people, లేకపోతే his descendants, ఆయన సంతతి అనబడినటువంటి వాళ్ళు ఆ భూభాగంలో విస్తరించి దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో this becomes a national element of the covenant అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 11th పాయింట్, అండ్ దేవుడు అబ్రహామునకును అబ్రహాము సంతతికిని దేవుడుగా ఉంటాడు. నేను నీకును నీ సంతతికిని దేవుడుగా ఉంటాను అన్నాడు. ఈజ్ ఇట్ పర్సనల్, నేషనల్ ఆర్ యూనివర్సల్? కీర్తి ప్రకాష్ గారు. కీర్తిని ప్రకాశం అమ్మ ఏమన్నారు? నేషనల్ కదా సార్. అంటే ఇక్కడ అబ్రహాము అతని సంతతి వచ్చినారు కదా. నీకును నీ సంతతికి నేను దేవుడనై ఉందును. నీకు దేవుడనే, నీ సంతతికి నీ దేవుడనే. పర్సనల్ అనిపిస్తుంది సార్. యూనివర్సల్. ఇట్ ఈస్ పర్సనల్ సార్. ఇట్ ఈస్ పర్సనల్. ఎందుకంటే ఆయన దేవుడై ఉండే, నేను నీకు దేవుడనై ఉండాలి. ఆయన ఇస్సాకు అబ్రహామునకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడి నుంచో బయటికి పిలుచుకొచ్చి ఆయన ఒక స్థలంలోకి నడిపించి ఆయన అక్కడ స్థిరపరిచి, సో ఐ యామ్ యువర్ గాడ్. ఇట్ ఈస్ వెరీ పర్సనల్. ఎస్, ఆయన నేను నీకు దేవుడుగా ఉంటాను అని దేవుడు చెప్పగానే అబ్రహాం నమ్మాడు. హీ టుక్ ఇట్ వెరీ పర్సనల్లీ. నువ్వు నా ఒక్కడికే దేవుడు కాదు, దేశానికి దేవుడు కాదు. నో, యు ఆర్ పర్సనల్లీ గాడ్ టు మీ, గాడ్ టు అబ్రహాం. అందుకని అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే మాటలు మనము తరచుగా చదువుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ వెరీ పర్సనల్. అండ్ ద 12th ఎలిమెంట్ ఆఫ్ ది కవెనెంట్, ఆయన శత్రువులు తమ శత్రువుల గవరిని ఆయన సంతతి వారు తమ శత్రువుల గవరిని స్వాధీనపరుచుకుంటారు. హిస్ డిసెండెంట్స్ విల్ ఇన్హెరిట్ ఆర్ విల్ ఆక్యుపై వాట్ ఎవర్ the what do you call it, the gates of their enemies. They possess the gates of their enemies. What element is it? నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గేట్స్, గౌనులను స్వతంత్రించుకుంటారు. ఏమనిపిస్తోంది? ఒకేసారి 2-3 రకాలుగా అనిపిస్తోంది కదా. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇలాంటి పాత నిబంధనలోని కీర్తన మరియు ఇతర గ్రంథాల్లోని స్క్రిప్చర్స్ పోర్షన్స్ ని అక్కడి నుంచి బయటికి లాగేసి పెరికేసి, మనకి ఉన్న వాగ్దానం మామూలు వాగ్దానం కాదు, మనం వెళ్ళి శత్రువుల గౌరిని ఆక్రమించుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు అని చాలా సందర్భాల్లో ప్రసంగాలు చెప్తా ఉంటారు. అక్కడ కొంచెం అభ్యంతరకరమైనటువంటి బోధ జరుగుతూ ఉంటుంది. కానీ ఇది పర్సనల్, నేషనల్, యూనివర్సల్ అంటే, యూనివర్సల్ అనేది రూల్డ్ అవుట్. దిస్ కెనాట్ బి యూనివర్సల్ ప్రామిస్ ఎలిమెంట్.
అంటే ఎప్పటికీ ఇంకా ఆయన పిల్లలందరూ వెళ్ళి పక్కింటి వాళ్ళ ఐ మీన్ లైక్ యూనో అవిశ్వాసుల యొక్క గౌన్ల మీద పడి అవిశ్వాసుల యొక్క గేట్ల మీద పడి ఆక్రమించుకోవడం అనేది జరగదు. సో ఈజ్ ఇట్ నేషనల్ ఆర్ ఈజ్ ఇట్ పర్సనల్ అనే రెండు విషయాలు మనకు తెలియాలి. ఉంది కదా సార్. ఐ థింక్ నేషనల్ సార్. శాంత్ ఇది కొద్దిగా అటు ఇటు ఉంది. ఆయన చాలా శాంతంగా ఉన్నాడు. డ్యూయల్ సిమ్టమ్స్ ఉన్నాయి ఇందులో. సిమ్టమ్స్ అంట, నేషనల్ డ్యూయల్ ఫీచర్స్ కాదంట, డ్యూయల్ సిమ్టమ్స్ అంట. రియల్ సిమ్టమ్స్. ఇప్పుడు ఆ సిమ్టమ్ అనేది ఇప్పుడు ఎక్కువ వాడుకలో ఉంది కాబట్టి మీరందరూ ఆగండి, దేవకుమార్ గారు వచ్చారు, వాళ్ళకైనా నాకేం అవకాశం లేదని ఫీల్ అవుతారు. మళ్ళీ ఆయన చెప్పనివ్వండి, కొంచెం వినివ్వండి సార్, ఇప్పుడే వచ్చాను నన్ను భయపెట్టకండి అంటారు ఆయన. సార్ అసలు సబ్జెక్ట్ యూనివర్సల్ అనుకుంటున్నాను సార్. ఏమండి యూనివర్సల్ అయింటుంది. యూనివర్సల్ కాదని మనం ఆల్రెడీ తేల్చేసిన తర్వాత మళ్ళీ మీరు యూనివర్సల్ దగ్గరికి వెళ్ళారు. నేషనల్ అవుతుంది, యూనివర్సల్ కాకపోతే నేషనల్ అవుతుంది. అంటే మీ శత్రువుల గవర్నర్ కదా సార్, శత్రువులు అంటే అదర్ కంట్రీస్, ఓన్లీ నేషనల్ సార్. అదర్ కంట్రీస్ కూడా ఉంటారు కదా. అంటే ఇప్పుడు యూనివర్సల్ అంటే అక్కడ మీరు ఓకే వేరే వాళ్ళ గవర్నర్ ఆక్రమించుకుంటారు కాబట్టి వేరే దేశాలు కూడా కలుస్తున్నాయి కాబట్టి అట్లని కాదు, ఎవరు వెళ్ళి ఆక్రమించుకుంటారు. ఓకే, అబ్రహాం సంతానం, యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు వెళ్ళి ఆక్రమించుకుంటారు, నీ సంతతి వాళ్ళు వెళ్ళి ఆక్రమించుకుంటారు. ఓకే, సో ఆన్ దట్ బేసిస్ మనం దీన్ని యూనివర్సల్ కింద పెట్టలేం. ఓకే, యాక్చువల్ గా నాకు అనిపిస్తుంది ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ఇట్ ఈస్ వెరీ పర్సనల్ ఎలిమెంట్. బట్ దీంట్లో నా మనసాక్షి కూడా అనిపిస్తుంది ఏంటంటే ఇందులో నేషనల్ మన శామ్ అన్నట్టుగా నేషనల్ ఎలిమెంట్స్ ఫీచర్స్ కనపడుతున్నాయి అండ్ పర్సనల్ ఫీచర్స్ కనపడుతున్నాయి దీంట్లో. ఐ వుడ్ పుట్ ఇట్ యాజ్ నేను దేని కింద పెడతానంటే నేషనల్ కింద పెడతాను. దో ఇట్ సౌండ్స్ లైక్ పర్సనల్ ఫీచర్స్ ఉన్నటువంటి కవనెంట్ ఎలిమెంట్ గా కనబడుతున్నప్పుడు కూడా ఐ వుడ్ పుట్ ఇట్ ఇట్ ప్రాపర్లీ ఫిట్స్ అండర్ నేషనల్ ఎలిమెంట్ ఆఫ్ ది కవనెంట్. నేషనల్ ఈజ్ 100% అప్లికబుల్ సార్. ఎందుకంటే ఆ తర్వాత అబ్రహాము ఎవరిని పొజెస్ చేసుకోలేదు. ఆ తర్వాత ఇశ్రాయేలు యోర్దాను దాటి వచ్చి యూనో దేశాన్ని విస్తరింపజేసే ప్రక్రియలో లోకల్స్ అందరినీ కూడా ఆక్యుపై చేసుకొని అఫ్ కోర్స్ మోషే బయలుదేరి వచ్చిన కాడ నుంచి యెహోషువ కాలంలోనే చాలా ఆక్యుపేషన్స్ జరిగాయి అన్నమాట. ల్యాండ్ పొజెషన్ జరిగింది. యోర్దానికి యువతలకు కానీ యోర్దానికి అవతల కానీ చాలా ఆక్యుపేషన్స్ జరిగాయి. సో ఐ వుడ్ టేక్ ఇట్ యాజ్ నేషనల్ అండర్ నేషనల్ కేటగిరీ కింద పెట్టడానికి నేను ఆసక్తి చూపిస్తున్నాను. ఇట్ కెన్ బి వెరీ పర్సనల్ అండి, మీరు పర్సనల్ ఎలిమెంట్ ఆఫ్ ది కవనెంట్ అన్నా కానీ అభ్యంతరం లేదు. బట్ ఇన్ హిస్ లైఫ్ టైమ్ హీ నెవర్ కాంక్వర్డ్ ఎనీథింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. హీ వెంట్ అండ్ సెటిల్ డౌన్ ఇన్ సర్టన్ ప్లేస్, బట్ హీ డిడ్ నాట్ ట్రై టు ఎన్క్రోచ్ లైక్ పొసెస్, ఏది ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు. మచ్ లేటర్, దట్ హ్యాపెండ్ మచ్ లేటర్ ఇన్ హిస్ డిసెండెంట్స్ టైమ్ అనమాట. నియర్లీ సమ్ 400-500 years తర్వాత జరిగినటువంటి సంగతి అది. సో ద లాస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద కవనెంట్, ఇన్ హిస్ సీడ్ షల్ బి ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ బి బ్లెస్డ్. భూలోకంలోని సమస్త వంశములు దేశములు ఆశీర్వదింపబడతాయి. This of course, as you all can say, this is the universal element of the covenant. So అబ్రహామిక్ కవెనెంట్ లో మొత్తం 3 ప్రధానమైనటువంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, కేటగిరీస్ ఉన్నాయి, వెరీ పర్సనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నేషనల్ ఉన్నాయి, యూనివర్సల్ ఉన్నాయి. అండ్ మీరు గనక అబ్జర్వ్ చేస్తుంటే ఇందులో 70% వరకు నేషనల్ ఉన్నాయి, ఒక 20% వరకు 20% వరకు పర్సనల్ ఉన్నాయి, ఒక 5% మాత్రమే యూనివర్సల్ ఉన్నాయి. భూలోకంలోని సమస్త వంశములు, భూరాజ్యములు అనే 2 విషయాల్లో మాత్రమే యూనివర్సల్ ఆస్పెక్ట్ కనపడుతుంది. తక్కినటువంటి విషయాల్లో మొత్తం మనకి పర్సనల్ అన్న నేషనల్ అన్న కనపడుతుంది. విత్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, ఈ సంగతులు మనము మైండ్లో పెట్టుకొని
ఏబ్రహామిక్ కవెనెంట్ ని కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే తప్పకుండా మనకి అర్థమయ్యే అవకాశం చాలా ఉంది. సో ఈ కవెనెంట్ బట్టి ఇప్పుడు దాకా మనం చూసుకున్న అనాలిసిస్ లో ఇండివిజువల్ ప్రామిసెస్ వర్ గివెన్ టు అబ్రహాం అని అర్థమవుతుంది. నేషనల్ ప్రామిసెస్ ఇస్రాయేల్ దేశానికి సంబంధించి నేషనల్ ప్రామిసెస్ కూడా అబ్రహాం కవెనెంట్ లో ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి ద్వారా వాళ్ళకి సంక్రమించినవి, వాళ్ళ పితరుని ద్వారా వాళ్ళకి సంక్రమించినటువంటివి. ఆ తర్వాతనే వాళ్ళకి కొన్ని సార్వత్రికమైనటువంటి ఆ నిబంధనలోనే కొన్ని సార్వత్రికమైనటువంటి యూనివర్సల్ బ్లెస్సింగ్స్ కూడా ప్రపంచ జనాభా అందరికీ వర్తించేటట్టుగా కొన్ని ఎలిమెంట్స్ చేయబడ్డాయి. జెనెసిస్ 12:2 ఆదికాండం 12:2 ఒకసారి చదువుకుందామండి. 12:2 And I will make of thee a great nation, and I will bless thee, and make thy name great, and thou shalt be a blessing. Let me also come there. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ పర్సనల్ ప్రామిసెస్ ఫర్ టు అబ్రహాం. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అన్ని నేషనల్ ప్రామిసెస్ అవుతే విశ్వసించి విధేయుడై దేవుని మాటకు లోబడి దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళినందుకు వ్యక్తిగతంగా అబ్రహామునకు జరిగిన మేలేమిటి? వ్యక్తిగతంగా అబ్రహామునకు జరిగిన మేలేమిటి అంటే, పర్సనల్లీ he was blessed with children, his name was famous, and he became a great man, a man of a great legacy. అంటే వ్యక్తిగతంగా అతడు ప్రదర్శించిన విశ్వాసానికి దేవుడు తగిన వ్యక్తిగత గుర్తింపునిచ్చాడు. పారామీటర్ ఫర్ ఫెయిత్. ఎస్, అబ్రహాం కోరుకున్నాడని మనం చెప్పట్లేదు. అబ్రహాము మరి ఇంత కష్టపడేందుకు నాకేం లేదా అని అబ్రహాం అడిగినట్టుగా మనం చెప్పట్లేదు. కానీ బట్ అతడు ప్రదర్శించినటువంటి వ్యక్తిగత విశ్వాసాన్ని బట్టి గాడ్ పర్సనల్లీ బ్లెస్డ్ హిమ్. హీ వాస్ పర్సనల్లీ బ్లెస్డ్. ఎందుకంటే అతని సంపదలు పెరిగాయి, అతని మందలు పెరిగాయి, అతని పనివాళ్ళు పెరిగారు. హీ ఎక్స్పాండెడ్ and his name was great. ఆనాటి కాలంలో కానీ తదుపరి కాలంలో కానీ ఎప్పటికీ ఆ పేరు గొప్ప 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 పేరుగా ప్రస్తావించబడుతూ వచ్చింది. ఈవెన్ టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా ఆ పేరు గొప్ప స్థితిలో ఉంటూ వచ్చింది, గొప్పగా దాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ పర్సనల్ ఎలిమెంట్స్ ఇన్ ద కవెనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ అబ్రహాం. అలాగే మనము అబ్రహాము సంతతికి సంబంధించి 13వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 13-16 చదువుకుందాం. మరియు And I will make thy seed as the dust of the earth, so that if a man can number the dust of the earth, then shall thy seed also be numbered. రైట్. ఎలానగా భూమి మీద నుండి రేణువుల వలె విశ్రింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ అబ్రహాం సీడ్. అంటే హియర్ ఇట్ కమ్స్ ద నేషనల్ ఎలిమెంట్ ఆఫ్ ది కవెనెంట్ అనేది ఇక్కడ మనకు అర్థం అవుతోంది. 15వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనము ఇదే సంగతులు చూడవచ్చు. 15:5 మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అదే అతనికి నీతిగా ఎంచెను. అతనికి ఇంకా కుమారుడు పుట్టలేదని మనం చదువుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ ప్రకారం.
ఇంకా అప్పటికి అబ్రహామునకు కుమారుడు ఇసాక్ అనబడినటువంటి కుమారుడు పుట్టలే. ఆ పుట్టినటువంటి సందర్భంలో కూడా నువ్వు ఆకాశ నక్షత్రాలు లెక్క పెడితే నీ చేతనైతే లెక్క పెట్టు, నీకు అంతమంది పిల్లలు కలుగుతారని చెప్పేసి దేవుడు చెప్పాడట. దిస్ హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద సీడ్, సంతతి గురించి మాట్లాడుతున్నాడు. అంత విశేషమైన జనం వస్తున్నారంటే ఆఫ్ కోర్స్ దట్ మస్ట్ బి అ బిగ్ నేషన్, ఒక పెద్ద దేశం అయి ఉండాలి. సో దిస్ ఇస్ expressly stated in multiple references that his children would be blessed and be multiplied as the number of the dust of the ground అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు అంతమంది జనం బ్రతకాలంటే there must be a land. ఇప్పుడు నీకు అంతమంది ప్రజల్ని పిల్లల్ని ఇస్తానన్నప్పుడు అంతమంది పిల్లలు బ్రతకడానికి దేవుడు వాళ్ళకి ఏం ప్రొవిజన్ చేయాలి? అంతే, భూమి, నీరు, ఆహారం కదా. వాళ్ళకి ముందు ప్లేస్ ఉండాలి వాళ్ళు బతకడానికి. ఇప్పుడు అడుగు తినే వాళ్ళు కన్నట్టుగా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్లలో చూస్తూ ఉంటాం, అడుకోవడానికి వస్తూ ఉంటారు. అప్పటికే సంకన ఒక పిల్ల ఉంటుంది, మళ్ళీ కడుపులో ఎంత పెద్ద పొట్టేసుకొని కడుపులో ఒక పిల్లగాడు ఉంటాడు, మళ్ళీ ఒక పిల్లవాడు చేతిలో పట్టుకొని సంకన ఒకటి, చేతిలో ఒకటి, పొట్టలో ఒకటి. అంటే నా బాధ ఏంటంటే ఇంత దుర్భర పరిస్థితుల్లో కూడా కనేసి వాళ్ళని అట్లా ఎందుకు హింస పెట్టడం, ఆ ఎర్రటెండల్లో చలిలో ఎందుకు వాళ్ళని అట్లా హింస పెట్టడం అనేది నా ప్రశ్న అన్నమాట. ఇప్పుడు దేవుడు కూడా అట్లాగా నీకు సంతతి ఇస్తా అన్న, మరి సంతతి ఇస్తే వాళ్ళు బతకడానికి ప్లేస్ ఎట్టా? వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళు ఎక్కడ నివసించాలి? వాళ్ళకంటూ ఒక స్థలం కావాలి కదా. సో అంతమంది ప్రజలు బ్రతకాలంటే వాళ్ళకు ఒక దేశం, ఒక పెద్ద భూభాగం కావాలి. ఒక భూభాగం కావాలంటే నేను నీకు ల్యాండ్ ఇస్తా. దట్ ఈస్ పాలస్టీనియన్ కవెనెంట్. మరి ఇంతమంది ప్రజల్ని రెగ్యులేట్ చేయాలంటే ఎవరి మాట ఎవడంటాడు? ఒక కుటుంబంలోనే నలుగురున్న కుటుంబంలోనే ఒకరి మాట ఇంకొకడు వినడు, ఇద్దరు ముగ్గురున్న కుటుంబంలోనే ఒకరి మాట ఒకరు వినరు. మరి ఇంత పెద్ద జనాంగాన్ని, ఇన్ని లక్షల జనాంగాన్ని రెగ్యులేట్ చేయాలి అంటే వాళ్ళని పరిపాలించడానికి మరి ఒక నాయకుడు కావాలి కదా. దస్ కమ్స్ ద డేవిడిక్ కవెనెంట్. ఒక రాజును ఏర్పాటు చేస్తాను నేను, ఇంతమందిని అకామిడేట్ చేయడానికి భూమిని ఇస్తా, పాలస్టీనియన్ కవెనెంట్. ఇంతమందిని రెగ్యులేట్ చేయడానికి, అకామిడేట్ చేయడానికి భూమి, పాలస్టీనియన్ కవెనెంట్. రెగ్యులేట్ చేయడానికి కింగ్, డేవిడిక్ కవెనెంట్. మరి ఇంతమంది బతకాలంటే పంటలు, పాడి, పశువులు, మందలు, వ్యవసాయం, గొడ్డు, గోద, ఫైన్, వీళ్ళందరికీ సమృద్ధిగా కావాల్సినటువంటి దీవెనలని నేను ఇస్తాను. ఆహారము, వర్షము దాని కాలంలో, పంటలు దాని కాలంలో, మందలు దీవించబడతాయి. అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సింది ఏవి కూడా తక్కువ లేకుండా నేను చూసుకుంటాను. హెన్స్ ద న్యూ కవెనెంట్, బ్లెస్సింగ్స్, న్యూ కవెనెంట్. ఎందుకంటే పంటలు పండాలన్నా ఆయన దీవెన కావాలి, వర్షాలు కురవాలన్నా ఆయన దీవెనలు కావాలి, వేసిన పంటలు చేతికి రావాలన్నా ఆయన దీవెనలు కావాలి, ఆయన ఆశీర్వాదాలు కావాలి. మందలు వర్ధిల్లాలి, మందలు విస్తరించాలన్నా ఆయన దీవెన కావాలి. రోగాలు, చీడలు, పీడలు తగలకుండా ఉండాలన్నా ఆయన దీవెనలు కావాలి. సో వీటన్నిటికీ బ్లెస్సింగ్స్ ప్లస్ న్యూ కవెనెంట్. అంటే ఈ రకంగా ఒక కవెనెంట్ లోనే ఇన్నేసి కవెనెంట్ల యొక్క మూలాలు ఉన్నాయి, ఆనవాలు ఉన్నాయి అని మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రియులారా. హ్యావింగ్ సెడ్ ఇట్, ఇక అదే ఆదికాండం 12:3 ఏమంటాడు అంటే, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, ఇట్ ఈస్ వెరీ పర్సనల్. నిన్ను దూషించు వారిని దూషించేదను, దూషించు వారిని శపించేదను, వెరీ పర్సనల్. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడనని అబ్రహాముతో అన్నాడు. దిస్ ఈజ్ యూనివర్సల్ ఎలిమెంట్ ఆఫ్ ది కవెనెంట్. అంటే దేవుడు ఎంత సిస్టమేటిక్ గా ఈ కవెనెంట్ ని డెవలప్ చేస్తా వస్తున్నాడో చూడండి. Personal elements cannot be transferred to nation. National blessings cannot be transferred to universal. అబ్రహాము పేరు చాలా గొప్పదైందండి. అబ్రహాము పేరు గొప్పదైనంత వరకు మాత్రాన ఇశ్రాయేలీయులు అందరి పేర్లు గొప్పయ్యాయా? లేదు కదా. ఆ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇసాకు పేరు అబ్రహాం పేరు అంత గొప్ప కాలేదు, రిలేటివ్లీ స్పీకింగ్.
అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా అని మనం అనుకుంటాం కానీ అబ్రహాం పేరుతో పోల్చుకుంటే ఇస్సాకు పేరు అంత ఫెమిలియర్ కాదు, ఫేమస్ కాదు. మీరు చెప్పండి, అబ్రహాం అనే పేరు కామన్ కనపడుద్దా, ఇస్సాక్ అనే పేరు కామన్ కనపడుద్దా? ఇస్సాకు అక్కడ పుట్టినప్పుడు, తర్వాత బలి, తర్వాత పెళ్ళప్పుడు, తర్వాత ఇంక లేనే లేడు. అబ్రహాం అనే పేరు మోర్ ప్రివలెంట్ కనపడుద్ది. అలాగే జేకబ్ పేరు కూడా చాలా ప్రివలెంట్ గా కామన్ కనపడుద్ది. ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. యా, సో ఇసాక్ పేరు అంత పెద్ద కనిపించదు మనకి. అండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్, వీళ్ళు ముగ్గురనే కాదు, తక్కిన ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎవరి పేరు కనపడుతుంది, దావీదు పేరు కనపడతా ఉంటది. డేవిడ్స్ నేమ్ ఈస్ హైలైట్. సో అందరి పేర్లు అబ్రహాం పేరు హెచ్చించబడినంత గొప్పగా అందరి పేర్లు హెచ్చించబడలేదు. అబ్రహాముకు అనుగ్రహించబడిన కీర్తి ప్రతిష్టలు అందరికీ అనుగ్రహించబడలేదు. ఒక మన ప్రకాష్ గారికి అనుగ్రహించబడింది ఆ కీర్తి. దాన్ని ప్రకాశింపజేయాలండి, తగిలించుకొని తిరిగి సరిపోలా సార్. ఇవాళ ఎన్కౌంటర్ పెట్టారు ఇవాళ. లేదు, ప్రకాశింపజేయమంటున్నాను. ఆమేన్, ఆమేన్. Warren Wiersbe says about Isaac. Warren Wiersbe. Okay. And Isaac is the son of a great father and the father of a great son. మధ్యలో ఉంటాడు, ఒక బ్రాకెట్ లో ఉంటాడు, ఒక బ్రాకెట్ లో. అంటే మోస్ట్ డొమెస్టిక్ ఫెలో అండి, ద మోస్ట్ డొమెస్టిక్ ఫెలో, నోట్లో నాలుగు లేనోడు అనమాట. ఆలోచించండి, ఇస్సాకు, ఇప్పుడు యాకోబు ఉన్నాడు, నాకు ఎవరిని కావాలో నేను చూజ్ చేసుకుంటాను, నాకు దాన్ని ఇచ్చి పెళ్లి చేయమంటాడు, దీన్ని ఇచ్చి పెళ్లి చేయమంటాడు, అదొద్దు ఇదొద్దు అంటా ఉంటాడు. పాపం వీడికని తెలివితేటలు లేవు. వాళ్ళ నాన్న పంపించేసి ఒకరిని తీసుకొచ్చాడు, తీసుకుపోనగానే తీసుకుపోయాడు అంతే. నాయన నాకు ఇది నచ్చలేదు అనేవాడు కాడు, లేకపోతే నాకు వేరేది కావాలనేవాడు కాడు, లేకపోతే ఇంకోటి కూడా కావాలనేవాడు కాడు. ఇప్పుడు యాకోబు ఉన్నాడు అనుకోండి, పర్లేదు సార్, ఎన్నున్నా పర్లేదు అంటా ఉంటాడు ఆయన. వాళ్ళ డాడీ కూడా కళాపురుషుడే, దావీదుగా, అబ్రహాం గారు కూడా. సో but this is in the middle, this is the most domestic fellow, very 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 domestic, right? గుడారంలోనే బతికాడు జీవితకాలం అంతా. ఆయన బయటకు వచ్చి వ్యవసాయం చేసినట్టుగా కూడా ఎక్కడ లేదు. ఆయన రెబెకా రాక మునుపు బయటికి వెళ్ళి ఆ పొలం గట్ల మధ్యలో ప్రార్థన చేసినట్టుగా, ధ్యానం చేయడానికి వెళ్ళినట్టుగా అర్థం అవుతుంది. ఆవిడని తీసుకొని గుడారంలోకి వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు బయటికి రాలేదు. ఇంకా ఒకసారి లాస్ట్ లో బయటకు వచ్చాడు, బయటకు వచ్చి నాకు వేట మాంసం కావాలన్నాడు. There is the matter, right? So yeah, that's right. He is the son of a great father and a father of a great son. Yes. And what we are seeing here, very personal గా ఉన్నటువంటి వాటిని నేషనల్ గా కన్వర్ట్ చేయలేం మనం. నేషనల్ గా ఇవ్వబడినటువంటి వాటిని యూనివర్సల్ గా కన్వర్ట్ చేయలేం. మనం ఏం చేస్తున్నాము, బైబుల్ ముందు వేసుకుంటే పర్సనల్, నేషనల్, ఎవడే చెప్పింది అని మీకు? ఆడెవడు చెప్పి, నా కుమార్ పుష్పరావు గారు చెప్పిండా అని? చదువు రాదు, ఏం రాదు, మొత్తం పుస్తకాలు చూసి పుస్తకాలు ఉండాలని చెప్పేస్తా ఉంటాడు. బైబుల్ వాడికి అర్థం కాదు, ఏం లేదు, అన్ని మనమే. ఇందులో పర్సనల్ అంట, నేషనల్ అంట. ఎవడు చెప్పాడు? అబ్రాహాం చెప్తే మనకు చెప్పినట్టే, అబ్రాహాంకి చెప్తే అబ్రాహాంకి ఆశీర్వాదం అంటే మనకు ఆశీర్వాదం ఉన్నట్టే, ఇశ్రాయేల్కి ఆశీర్వాదం అంటే మనకు ఆశీర్వాదం అన్నట్టే. ఇందులో వాళ్ళు వీళ్ళు ఎవరు చెప్పాడు? పర్సనల్, నేషనల్, ఈ డిఫరెన్షియేషన్ ఎవరు తీసుకొస్తున్నాడు? అక్షర జ్ఞానం ఇదంతా. ఈ అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళకి వాక్యం సరిగా తెలియదు, వాళ్ళ ఆత్మ మీద ఆధారపడరు, వాళ్ళకి ఆత్మ జ్ఞానం ఉండదు. ఈ థియాలజియన్స్ అందరూ అంతే, ఆ డిఫరెన్స్ అంటారు, ఈ డిఫరెన్స్ అంటారు, టెక్స్ట్ అంటారు, కాంటెక్స్ట్ అంటారు. నో థియాలజీ వితౌట్ నియాలజీ అంటారు సార్. అమ్మో, నియాలజీ వితౌట్ థియాలజీ ఈజ్ మియర్ వేస్టింగ్ అండి సార్, గుర్తుపెట్టుకోండి. అయితే మొన్న మధ్య ఒక వాడి చర్చ జరిగింది ఫేస్బుక్ లో. నేను కొంచెం ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉంటాను, ఈ మధ్య యాక్టివ్ అయ్యాను. నేను కొంచెం ఏదో పోస్ట్ పెడితే దాని మీద కొన్ని కామెంట్స్ వచ్చాయి, మీరు చూస్తున్నారో లేదు ఎంతమంది తెలియదు కానీ. అంటే ద సాల్వేషన్ ఆఫ్ మ్యాన్, ద ఎలక్షన్ ఆఫ్ సిన్నర్, ఒక పాపి ఎంపిక గురించి, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ గురించి, డాక్ట్రిన్ ఆఫ్ ప్రిడెస్టినేషన్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్
టోటల్ డిప్రావిటీ, డాక్ట్రిన్ ఆఫ్ పర్సెవరెన్స్ ఆఫ్ సైన్స్, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కడు దిస్ ఈజ్ అనదర్ గాస్పల్ అన్నాడు. గలేషియన్స్ చాప్టర్ 1 కోట్ చేశాడు. నేను అన్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ అండ్ కన్సర్న్స్ అండ్ డిస్కషన్, మోస్ట్ వెల్కమ్ టు టాక్ టు మీ. ఐ గేవ్ మై ఫోన్ నెంబర్ ఇచ్చేసా, ఫేస్బుక్ లోనే పెట్టేసా. టమిలియన్ అనుకుంటా కదా సార్ ఆయన, ఏమండి ఎవరో టమిలియనా ఏదో ఉన్నాడు ఆయన, దిస్ ఇస్ అనదర్ గాస్పెల్ అని పెట్టాడు, పెద్ద 4 లైన్లు ఏదో రాసి. అర్థం కాదు గట్టిగా. 4 లైన్లు ఏదో రాసి పెట్టాడు అనదర్ గాస్పెల్ అన్నట్టుగా. టమిలియన్ అనుకుంటా ఆయన. లేదండి, ఈజ్ తెలుగు గాయ్. ఎందుకంటే ఐ స్పోక్ టు హిమ్. నాకు మెసేజ్ పెట్టాడు, ఇక నాకు దొరికాడు. మెసేజ్ పెట్టిన కాడి నుంచి ఎప్పుడు మాట్లాడదాం అని వాడిని బతకనేలేదు నేను. మొత్తానికి దొరికాడు. సార్ ఆయన ఎవరో నాలాగా కొంచెం ట్రైనింగ్ క్లాస్కి వెళ్తున్నట్టున్నాడు, అందుకే కొంచెం ఏదో తెలిసిందేమో. అయితే మాట్లాడితే అనదర్ గాస్పల్, అసలు గాస్పల్ ఏంటి బ్రదర్ అన్నాను. గాస్పల్ అంటే ఏంటి చెప్పండి, గాస్పల్ ఏంటో చెప్పండి, మీరే చెప్పాలంటుండు. అదేనా, దిస్ ఈజ్ అనదర్ గాస్పల్ అన్నావు. వాట్ ఈస్ ద గాస్పల్? 100 సార్లు అడిగానండి, గాస్పల్ డెఫినేషన్ తెలియట్లేదు, అసలు గాస్పల్ ఏంటంటే తెలియదు. పోన్చాలి, అది వదిలిపెట్టు. గలేషియన్స్ కోట్ చేసావు కదా, బుక్ ఆఫ్ గలేషియన్స్ యొక్క కాంటెక్స్ట్ ఏంటి అన్నాను. ఇగో మీ థియాలజియన్స్ తో వచ్చింది అయితే చిక్కు. మా అంటే టెక్స్ట్, కాంటెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ అంటారు. ఎందుకు నీకు అంటాడు. లిటరల్గా ఇదే టెక్స్ట్, కాంటెక్స్ట్ ఎందుకు ఇక్కడ? అనదర్ గాస్పల్ అనే పదం ఉందా లేదా? గలతీ పత్రిక 1వ అధ్యాయంలో ఉందండి, వేరొక సువార్త. మరి ఇంకేంది, మరి కాంటెక్స్ట్ అంటే ఏంది? అదేనన్నా అనదర్ గాస్పల్ అని పౌలు దేన్ని మాట్లాడుతున్నాడు, దేని గురించి అది దిస్ ఈస్ అనదర్ గాస్పల్ అంటున్నాడు అంటే, నీకు అవన్నీ ఎందుకు? మీ కాంటెక్స్ట్ తో పని ఏంటి, నీకు సెక్స్ తో పని ఏంది? ఆడ అనదర్ గాస్పల్ ఉందా లేదా? ఆడ అనదర్ గాస్పల్ ఉంటే నేను చెప్పేది కూడా అనదర్ గాస్పల్ అంటే, నువ్వు చెప్పేది కూడా అనదర్ గాస్పలే అంటే అది ఇది సేమా అంటే సేమ్. మినిమం ఐ డోంట్ నో. మరి మీరన్నా గలతీ పత్రిక యొక్క నేపథ్యం ఏమిటి? గలతీ పత్రికలో ఇది వేరొక సువార్త అని ప్రకటించబడుతూ వచ్చింది, ఖండించబడుతూ వచ్చిందాన్ని ఏమైనా అర్థం చేసుకోవాలో మీకన్నా అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. అవగాహన లేకపోతే ఈ రాత్రి తగులబడి కూర్చొని గలతీ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ తెలిసే తప్ప నేను అన్నం తిన్ను అని ఒక నిబంధన మీరే చేసుకొని, మీకు మీరే కవనెంట్ చేసుకొని, మీ వైఫ్తో కూడా కవనెంట్ చేయండి, మీ హస్బెండ్స్తో కవనెంట్ చేయండి, చేసి అది అర్థమైన తర్వాతనే అన్నం తింటానని కూర్చొని అర్థం చేసుకున్న తర్వాతనే అన్నం తినండి. బట్ ఐల్ గివ్ యూ a hint or a clue. Grace versus legalism. The book of Galatians యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే గ్రేస్ వర్సెస్ లీగలిజం. లీగలిజం అంటే మీకు తెలుసు, మనం కష్టపడి ప్రయాసపడి చెమటోడ్చి మనం సాధించుకున్నది అవుతుంది, అది లీగలిజం అన్నమాట. గ్రేస్ అంటే ఉచితార్థంగా మనకి ఆయన దయారసం, కనికరం, కటాక్షాలను బట్టి ఉచితార్థంగా మనకు అనుగ్రహించబడింది, కృపలోకి వస్తుంది. పుణ్యానికి వచ్చింది సార్, ఒకటేమో కష్టపడి వచ్చింది. అంతే సార్. దట్ ఈస్ గ్రేస్ అండ్ లీగలిజం. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని పౌలు ఎంతగా అంత ఆవేదన పడుతున్నాడో, గలతీయులు వేరొక సువార్త అంటే వేరొక సువార్త అనేది ఆ కాంటెక్స్ట్ లో దేని అర్థమో అని చెప్పి అడగండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి బోధించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఏదైతే డాక్టర్ని బోధిస్తున్నామో వాడు ఇంకొకటి ముందుకేసి ఏమన్నాడంటే ఇట్లాంటి వాళ్ళందరూ 0.5s అన్నాడు, పెద్ద పోస్ట్ పెట్టాడు. 0.5 ఏంట్రా అంటే రెవల్యూషన్ చాప్టర్ 3 అంట. అంటే వికృతం చూడండి, దుష్టత్వం చూడండి, హృదయం యొక్క దుష్టత్వం ఎలా ఉంటుందంటే 0.5 అంటే గలేషియన్ రెవల్యూషన్ చాప్టర్ 3 ప్రకారము మీరు వెచ్చగా నాయన లేరు, చల్లగా నాయన లేరు అంటే అది 0.5 అని అంటే అర్థం అంట. మరి అదే వాడొచ్చు కదరా, ఒకళ్ళని తిట్టాలనుకున్నావు,
తిడితే అది రెవల్యూషన్ ప్రకారం 3వ అధ్యాయం వాడి నువ్వు వెచ్చగానే లేవు చల్లగానే లేవు నువ్వు వెచ్చగా ఉన్నావు తిడితే పోద్ది కదా, మరి 0.5 ఏంటి కొత్తగా? అంటే 0.5 అంటే ఏమనుకుంటారో మాకు తెలీదా? లైక్ మనమందరం ఎంత విశ్వాసం క్రైస్తవులం అయితే మాత్రం వాళ్ళు బయట ఏం మాట్లాడుకుంటారో మనకు వినపడదు కదా, మనం వాడకపోయినా వినపడదు కదా. వాడి హృదయం దుష్టత్వం అలా ఉంది. నువ్వు నన్ను 0.5 తిట్టినందుకు కూడా తప్పలేదు కానీ బాధపడట్లేదు కానీ నువ్వు రెవల్యూషన్ వాడావు చూడు అందుకు బాధ అవుతుంది నాకు. తప్పు కదండి, తప్పు కదా, తప్పా కాదా? అంత ఘోరంగా నా హృదయ దుష్టత్వానికి నా మూర్ఖత్వానికి లేఖనాన్ని అలా వాడుకోవడం తప్పు కదండి. నీకు తిట్టాలనిపించింది తిట్టావు, నీకు నచ్చని సంగతి అయితే నేను చెప్పాను తిట్టావు, ఓకే. కానీ దానికి ఎంత ఘోరంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయాన్ని వాడటం అనేది అస్సలు ఎంతటి ఘోరం అంటే దాన్ని నేను సహించలేకపోయా. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. టెక్స్ట్ కాంటెక్స్ట్ ముఖ్యం. అబ్రాహాంకు మళ్ళీ అబ్రాహాం అంటారు, నేషనల్ ఇస్రాయిల్ అంటారు, మళ్ళీ యూనివర్సల్ అంటారు. ఇవన్నీ ఏడున్నాయి? అన్ని మనవే. టెక్స్ట్ కాంటెక్స్ట్ ఉన్నాయి సార్, మనం వాటిని గౌరవించాలా. నేను టెక్స్ట్ కాంటెక్స్ట్ అడిగితే వాడికి ఎంత కోపం వచ్చిందో, ఓర్చుకోలేనంత కోపం వచ్చింది నేను కాంటెక్స్ట్ అడిగితే. నోరు తెరిస్తే కాంటెక్స్ట్ అంటావు, నీ కాంటెక్స్ట్ ఎవరికి కావాలంటాడు. ఒరే ప్రకటన గ్రంథంలో ఈ మాటలు ఎందుకు వాడబడ్డాయి చెప్పన్నాను, మళ్ళా కాంటెక్స్ట్ అడుగుతున్నావు, నీకు అక్కడ రాయబడిందా లేదా అంటాడు. ఇదే వితండవాదం. కనుక ఇది మరి ఎంత దూరం వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఈ పద్ధతి, ఈ విధానం, ఈ ఆలోచన, ఈ ధోరణి ఎంత ఘోరమైనటువంటి దుర్బోధలకి దారితీస్తుందో చూడండి. పోనీ నేనన్నాను, ఒకవేళ సరే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి కాదు, సరే మానవుని యొక్క ఎంపికను బట్టే రక్షింపబడుతున్నాడని మనం ఒప్పుకోవాలనుకుంటే, మరి వాడన్నాడు నోవాహు కూడా నీతిమంతుడు కదా, ఈ తరము వారులలో నీవు ఒక్కడవే నాకు నీతిమంతుడు కనబడ్డావు అన్నాడు. ప్రశ్న ఏమిటి? మరి నోవాహు తరం వారందరిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడుగా మారితే మరి నోవాహు ఒక్కడే రక్షింపబడాలి కదా, కుటుంబం ఎందుకు రక్షింపబడ్డారు? దానికి సమాధానం ఏంటో తెలుసా? కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 14వ వచనం నుంచి విశ్వాసి అయిన భార్య ఉండటం వల్ల ఆ భర్త పిల్లలు రక్షింపడే అవకాశం ఉంది చూసారా, అది కోట్ చేస్తూ, అడిగి రెఫరెన్స్ తెలియదు, నేనే చెప్పాను రెఫరెన్స్ చెప్పి, బైబిల్లో ఉంది కదా, భార్య రక్షణ పడితే భర్త పిల్లలు రక్షణ పడతారు, భర్త రక్షణ పడితే భార్య పిల్లలు రక్షణ పడతారు అని బైబిల్లో ఉంది కదా అంటాడు. ఓకే, అంటే ఈ గ్రౌండ్స్ మీద ఒక ఇంట్లో ఆవేళ నోవాహు రక్షింపబడ్డారు కాబట్టి నోవాహుతో పాటు ఫ్యామిలీ అందరూ రక్షింపబడ్డారు. ఈవేళ కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 14, 15, 16 వచనాల ప్రకారము పైనుంచి కూడా చదువుకుంటే, భర్త రక్షణ పడితే భార్య పిల్లలు ఇద్దరు ఆటోమేటిక్గా రక్షణ పడతారట, భార్య రక్షణ పడితే భర్త పిల్లలు ఆటోమేటిక్గా రక్షణ పడతారట. నేను అట్లీస్ట్ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్ మళ్ళీ కాంటెక్స్ట్ అంటే మాత్రం ఒప్పుకోను. ఇంకా కాంటెక్స్ట్ గురించి మాట్లాడడానికి నాకు ధైర్యం చాలలేదు. మాట్లాడదు, పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. జరిగింది. అదే సార్, ఎక్కడ ఏ రెఫరెన్స్ వాడాలో కూడా కొంతమందికి అసలు అంటే చూడండి ఎంత జుగుప్సాకరమైనటువంటి బోధలు ఉన్నాయో బయట. ఆశ్చర్యం ఏంటంటే ఈ చర్చ జరిగిన తర్వాత ఇందులో ఏ విషయం కూడా వాడు మళ్ళీ పోస్ట్ పెట్టలేదు ఫేస్బుక్ లో, లేకపోతే రెచ్చిపోయేవాడే. ఇంత చర్చ జరిగింది కదా, మళ్ళీ గప్చుప్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు, ఒక్క మాట కూడా మాట్లాడట్లా. సార్, పర్సనల్, నేషనల్, యూనివర్సల్, ఈ డిఫరెన్స్ ని మనకి నచ్చినా నచ్చకపోయినా అయ్యా ఎస్కటాలజికల్ పర్స్పెక్టివ్ లో లేఖనం అంతా ఒక డెససివ్ కంక్లూజన్ వైపు, ఒక ముగింపు వైపు మనల్ని నడిపిస్తుందని మనకు అర్థం అవుతుంది. ర్యాండమ్ గా ఏవి పడితే అవి జరగట్లేదు, ఏవి పడితే అవి కావట్లేదు. ఒక ప్రోగ్రామ్ ప్రకారం జరగాల్సినవన్నీ జరుగుతున్నాయని మనం లేఖనంలో అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ మూర్ఖుల్లాగా, అజ్ఞానంలాగా మనం మాట్లాడదు. ఏమని? పాపం కూడా దేవుడే చేపిస్తున్నాడా?
పాపానికి కర్త కూడా దేవుడైనా పాపం కూడా దేవుని వల్లనే కలిగిందని మళ్ళీ మనం వెళ్ళిపోవద్దు, మూలాలకి మొదటికి వెళ్ళిపోవద్దు. పాపము దురాశ వలన మరలు కొల్పబడి పాపము చేస్తారు, పాపం వల్ల మరణము వస్తుంది అని మనము చదువుకున్నాం యాకోబు పత్రిక ప్రకారం. ఒకడు తాను మరలు కొల్పబడి పాపం చేస్తాడు కానీ దేవుడు ఎవరిని పాపం చేయించడు. దేవుని మూలంగా ఎవడు పాపి కాలేదు, దేవుని మూలంగా ఎవడు పాపిగా మారలేదు. దేవుని మూలంగా ఒకడు నీతిమంతుడు అవుతాడు తప్ప పాపి కాడు. పాపానికి దేవుడు కర్త కాడు, పాపానికి దేవుడు ఆద్యుడు కాడు. ఆన్ ద కాంట్రరీ, సిన్ ఇస్ సంథింగ్ గాడ్ హేట్స్ ఇట్ టు ద కోర్. పాపాన్ని దేవుడు ద్వేషిస్తున్నాడు. He hates it and he wants to punish it. How would he let you do something he himself would punish it? ఆయన దేన్నైతే శిక్షిస్తానంటున్నాడో, ద్వేషిస్తున్నానంటున్నాడో దాన్నే మనతో ఎలా చేపిస్తాడు? చేపించి మళ్ళీ ఎలా మనల్ని శిక్షిస్తాడు? సో పాపాన్ని దేవునికి మనం అంటుకట్టట్లా. పాపం మన జీతం, మరణం మన జీతం. జీతం అంటే పాపం మనం కష్టపడి చేసింది అవుతుంది. It's our hard work. So ఆ డిఫరెన్స్ మనకు తెలిసి ఉండాలి. మూవింగ్ ఆన్ ఫర్దర్, అబ్రహాం కవెనెంట్ యొక్క క్యారెక్టర్, ద క్యారెక్టర్ ఆఫ్ ది ఏబ్రహామిక్ కవెనెంట్ గురించి మనం చదువుకుందాం. రైట్, అబ్రహామిక్ కవెనెంట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ టైటిల్ డీడ్ ఫర్ ద ల్యాండ్ ఆఫ్ పాలెస్టైన్. పాలెస్టీనాను దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయులకు ఇవ్వాలి అంటే ముందు అబ్రహామును వ్యక్తిగా నుండి కుటుంబం నుంచి జనాంగంగా మార్చాలి. జనాంగంగా మార్చి వాళ్ళకు ఒక దేశం ఇవ్వాలి, వాళ్ళు నడిపించడానికి ఒక రాజును ఏర్పాటు చేయాలి, వాళ్ళు సుభిక్షంగా ఉండడానికి వాళ్ళకు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి. అయితే ఈ ఏబ్రహామిక్ కవెనెంట్ లో ఒక కండిషనల్ ఎలిమెంట్ ఉంది. There is a conditional element in this Abrahamic covenant. అయితే ఇప్పటిదాకా మనము లోగడ్ నుంచి మాట్లాడుకుంటూ వచ్చింది ఏంది? ఏబ్రహామిక్ కవెనెంట్, పాలెస్టీనియన్ కవెనెంట్, డేవిడ్ కవెనెంట్, న్యూ కవెనెంట్, ఇవన్నీ అన్కండిషనల్ కవెనెంట్స్ అని మాట్లాడుకుంటూ వచ్చాం. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? దెర్ ఈస్ అ కండిషనల్ ఎలిమెంట్ ఇన్ ది ఏబ్రహామిక్ కవెనెంట్ అంటారు ఏంటంటే, దెర్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ కండిషనల్ ఎలిమెంట్ ఇన్ ది ఏబ్రహామిక్ కవెనెంట్. వాట్ ఈస్ దట్ వన్ సింగిల్ కండిషనల్ ఎలిమెంట్? మనకు తెలుసు, అబ్రహాం అనబడినటువంటి వ్యక్తి ఒక విగ్రహారాధనకు సంబంధించినటువంటి కుటుంబంలో నుంచి వచ్చాడని మనకి చరిత్ర చెప్తా ఉంది. జాషువా 24:2, యెహోషువ గ్రంథము 24:2. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. They worship other gods. అంటే చరిత్ర ప్రకారము ఇశ్రాయేలీల పితరుడైనటువంటి అబ్రహాము కూడా విగ్రహారాధికుడు. ఎందుకంటే అతడు బబులోనీయుడు. ఊరు యూఫ్రటీస్ కి అవతల భాగం అద్దరిని అంటే అవతల భాగం బాబులోన్ ఉంది, ఇరాక్ ఉంది. సో వాళ్ళు దేవరాల్ ఐడల్ వర్షిప్పర్స్ అండి. ఇప్పుడు అరేబియన్స్ కూడా అందరూ ఐడల్ వర్షిప్పర్స్. అరేబియన్స్ అయినా, ఆ తర్వాత బాబిలోనియన్స్ అయినా, పర్షియన్స్ అయినా, గ్రీక్స్ అయినా, అసలు ది ఎంటైర్ ఏన్షియంట్ వరల్డ్ వర్ ఐడల్ వర్షిప్పర్స్. దేర్ వాజ్ నిజదేవుడైనటువంటి యాహ్వేని పూజించేవారు కొందరు అవుతే, విగ్రహాలను పూజించేవారు కొందరు. రెండు గ్రూప్సే ఉండేవి, ఐడల్ వర్షిప్పర్స్ and the worshippers of true God, Yahweh God.
Abraham also was also from the background of idol worshipping. And there are multiple stories about Abraham. Abraham విగ్రహారాధన చేయకపోవటాన్ని బట్టి అబ్రహాము కాల్చబడే ప్రయత్నం చేయబడటము, ఆయన కాలకపోవటం, ఇలాంటి కొన్ని స్టోరీస్ ఉన్నాయి. మూవింగ్ ఆన్ ఫర్దర్, ఈ కండిషనల్ ఎలిమెంట్ ఏమిటి అంటే ఆదికాండం 12వ అధ్యాయము మనం 1వ వచనంలోకి వద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటాడు. మనకి ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే 11వ అధ్యాయము 11th చాప్టర్ నుంచి మనం చదువుకుందాం. 11th చాప్టర్ 27th వర్స్ నుంచి మనం చదువుకుందామండి. తేరహు వంశావళి ఇది. తేరహు అబ్రాహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. అయితే హారానుకు ఆయన భార్యకు ఏమైందో మనకు తెలియదు, కానీ ఆ తర్వాత we will see Lot following Terah and his పెద్దనాన్న అబ్రహాంను ఫాలో అవుతా ఉంటాడు. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా మృతి పొందాను. అదొకటి అర్థమవుతుంది. వాళ్ళ మమ్మీ ఏమైందో తెలియదు. అబ్రహామును నాహోరును వివాహము చేసుకునేది. మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చదవలేదనుకోండి, అబ్రహాము నాహోరు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది ఆడ. తెలుగులో అట్లాగే ఉంది. అబ్రహాం అండ్ నాహోర్ took them. తెలుగులో సార్, తెలుగులో ఎట్లా ఉందంటే అబ్రహామును నాహోరును పెళ్లి చేసుకుని వివాహం చేసుకునేది అని ఉంది. అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నట్టుగా ఉంది. కొంచెం జాగ్రత్తగా చదివితే మనకి ఏమర్థం అవుద్దంటే అబ్రహాము వివాహం చేసుకున్నాడు, నాహోరు వివాహం చేసుకున్నాడు, కానీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు. అది గుర్తుపెట్టుకోండి. అబ్రాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను, ఓకే, ఆమె భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గుడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తేరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారయి అను తన కోడలిని తీసుకుని కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో మృతి పొందెను. సరే, ఇక్కడ హారాను అనే పేరు రిపీటెడ్ గా వచ్చింది. హారాను అనేటువంటి ఒక పేరేమో అబ్రహాము వాళ్ళ తమ్ముడు లోతు వాళ్ళ డాడీ పేరు కూడా హారానే. అలాగే నాహోరు భార్య పేరు వాళ్ళ మిల్కా అయితే ఆమె కూడా హారాను అనబడినటువంటి వ్యక్తి కుమార్తె. నాహోరు వాళ్ళ మామ పేరు కూడా హారాను. మళ్ళీ 32వ వచనంలో 31వ వచనం లాస్ట్ ఫ్రేజ్ లో హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరహు హారానులో మృతి పొందెను. ఇది ప్లేస్. వ్యక్తుల పేర్లు హారాను, 2 హారానులు చూసాము. ఇక్కడ ఒక ప్లేస్ హారాన్ అని కూడా పేరు. సిరియాలో ఉంటుంది హారాన్. సిరియా యొక్క ప్రధాన పట్టణము హారాను భూభాగం. అంటే వాళ్ళు కల్దీయుల దేశం నుంచి బయలుదేరి పైకి వెళ్ళిపోయారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ దిస్ వే. ఎట్లా వెళ్ళిపోయారు అంటే కల్దీయులు ఇట్లా మ్యాప్ ఇలా పెట్టాం అనుకోండి, ఇలా ఏటవాలుగా వెళ్ళిపోయారు. అంటే సౌత్ వెస్ట్కి వెళ్ళిపోయారు. నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఓకే, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్కి వెళ్ళిపోయారండి. నార్త్ వెస్ట్ ఈజ్ కరెక్ట్ డైరెక్షన్ కదా, నార్త్ వెస్ట్.
మనం ఇప్పుడు ఎక్కడో కింద బయలుదేరి అంటే తెలంగాణలో బయలుదేరి మెల్లిగా నడుచుకుంటూ అటు బొంబాయి గుజరాత్ అటు వెళ్ళిపోయామనుకోండి, గుజరాత్ పైకి వెళ్ళిపోయామనుకోండి, రాజస్థాన్, అది నార్త్ వెస్ట్ కి వస్తుందా? When there is a northeast, certainly there should be a northwest also. సౌత్ వెస్ట్ అవుతుంది సార్. కరెక్ట్ సార్, నార్త్ వెస్ట్. You're right, northwest only. నార్త్ వెస్టే కదా సార్. అలా నేరుగా నేను ఇక్కడ బయలుదేరి మన తెలంగాణలో ఎక్కడ బయలుదేరి నేరుగా ఏట వాళ్ళకు నడుచుకుంటూ రాజస్థాన్ అటువైపు పైకి వెళ్ళిపోయాను. అంటే స్ట్రైట్ గా వెళ్తే ఇటు వెస్ట్ అవుతుంది, బొంబాయి మహారాష్ట్ర అయితే వెస్ట్ అవుతుంది. మెల్లిగా నేను అటు పైకి వెళ్ళిపోయాను రాజస్థాన్, అది నార్త్ వెస్ట్ అవుతుంది కదా. తెలుగులో వాయువ్యం అంటారండి, వాయువ్య దిశ. వాయువ్యం అంటారా? ఎస్ అండి, అది గుర్తే. వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి గుర్తే, కానీ ఎటువైపు దాన్ని వాయువ్యం అంటారో నైరుతి అంటారో నాకు తెలియదు. అదే సార్ స్పెషాలిటీ. మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ ఆగ్నేయం, అటువైపు ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ వాయువ్యం. ఓకే ఓకే. నార్త్ ఈస్ట్ అవన్నీ కదా, అవన్నీ ఈశాన్యం. ఈశాన్యం అనేది గుర్తుందండి. ఎస్. ఇటు సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు అది నైరుతి. నైరుతి, ఓకే. అంటే కేరళ నైరుతి ఋతుపవనాలు అంటారు. అమ్మో గుర్తొస్తుంది ఇప్పుడు. ఇంకోటి మిగిలింది ఆగ్నేయం. ఆగ్నేయం ఏంటి సార్? ఇటువైపు అరేబియన్ సీ వైపు. ఓకే ఓకే, అది ఆగ్నేయం. నైరుతి అన్నప్పుడు గుర్తుంది, ఈశాన్యం గుర్తుంది. ఎందుకంటే వాయువ్యం, ఆగ్నేయం. ఆగ్నేయం కూడా ఎక్కువ వాడతారు. ఆగ్నేయ ఋతుపవనాలు అరుదుగా వస్తాయి. ఏమంటే అగ్నిస్థానం సార్. ఓకే, తప్పకుండా. ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ సెషన్ ఆన్ దిస్, అంటే ఐ వాంట్ టు బి ఎడ్యుకేటెడ్ ఆన్ దిస్ యాక్చువల్లీ. బట్ ఇంగ్లీష్ లో అయితే వచ్చు, కానీ తెలుగులో అవి సరిగ్గా డైరెక్షన్స్ తెలియవు మనకి. ఇంగ్లీష్ లో ఈజీ, సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ అట్లా అంటాం కదా. అంతే. నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఓకే, హావింగ్ సెడ్ ఇట్, మనకేం అర్థం అవుతుందంటే అక్కడ నుంచి ఊరు నుంచి బయలుదేరి సౌత్ వెస్ట్ కి అలా వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ కి వెళ్ళిపోయారు. సౌత్ వెస్ట్ కాదు, నార్త్ వెస్ట్ పైకి వెళ్ళిపోయారు. అక్కడ సిరియా ఉంటది. సిరియా ప్రాంతమైన హారాన్ లో తేరాకు చనిపోతాడు. అండ్ జాన్ ఎఫ్ వాల్వుడ్ అనే భక్తుడు కానీ ప్లస్ మనకి జేడ్ వైట్ పెంటకోస్ట్, ఈ బుక్ రచయిత అయినటువంటి జేడ్ వైట్ పెంటకోస్ట్ కానీ, వారిద్దరి అనాలిసిస్ ఏమిటి అంటే, వాళ్ళు కానానుకు బయలుదేరాలని యాక్చువల్గా మనకి ఆల్రెడీ 30వ వచనంలో కనబడుతోంది. ఆమెన్. 30వ వచనంలో 31వ వచనంలో కనబడుతోంది. కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను పట్టణము వరకు వచ్చి అక్కడ నివసించాలనే మాట మనకు కనబడుతోంది. అయితే అబ్రహాము దేవుడు వెళ్ళమనగానే అబ్రహాము బయలుదేరినప్పుడు తన తండ్రి అయినటువంటి హారానును కూడా వెంటబెట్టుకుని రావటము, యాక్చువల్గా పితరులందరినీ విడిచిపెట్టి రావాల్సి ఉండింది. హారానును దేవుడు మెచ్చి ఉంటే ఈ ప్రణాళికలేవో ఈ ఒప్పందాలేవో హారాను జీవిత కాలంలో జరిగి ఉండేవి. తేరాహు, అబ్రహాము వాళ్ళ డాడీ పేరు తేరాహు భక్తిపరుడై ఉండి తేరాహు పట్ల దేవుడికి ఇష్టమై ఉండుంటే, తేరాహును దేవుడు ఎన్నుకొని ఉండుంటే, ఏమండి అబ్రహాము భక్తిపరుడు కాబట్టి, బుద్ధిమంతుడు కాబట్టి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోలేదండి. రోమా పత్రిక 4వ అధ్యాయం ప్రకారము పని చేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు అని విశ్వాసం వానికి అది బహుమానంగా ఎంచబడుతుంది. అంటే అబ్రహాము ఏ పని చేయకున్నా సరే, అంటే నీతిమంతుడిగా తీర్చబడుటకు అతన్ని యోగ్యునిగా చేయగలిగినటువంటి ఏ గొప్ప కార్యం అబ్రహాము చేయకపోయినా, అలాంటి అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా చేర్చాడు. అంటే క్రియల మూలంగా కాదు, కేవలము ఆయన కృప మరియు అబ్రహాము విశ్వాసము అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే, అది కేవలము అబ్రహాము యొక్క నీతి క్రియల మూలంగా కాదు, కానీ కృపను బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడని మనకు అర్థమవుతోంది. అయితే అలాంటి అబ్రహాముతో దేవుడు బయలుదేరమని చెప్పినప్పుడు హీ స్టార్టెడ్ విత్ హిస్ ఫాదర్ తేరాహును వెంట పెట్టుకుని బయలుదేరటం దేవుడు ఇష్టపడలేదు. అందుకని ఆ తర్వాత తేరాహు హారానులో చనిపోయేంత వరకు కూడా ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకి స్పష్టంగా చెప్పబడలేదు, కానీ ఇట్ మైట్ హ్యావ్ టేకెన్ కపుల్ ఆఫ్ ఇయర్స్.
కానీ ఈ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో కూడా గాడ్ డిడ్ నాట్ రివీల్ ఎనీథింగ్ టు అబ్రహాం యాజ్ టు వేర్ హీ వాస్ గోయింగ్ టు గో. ద డైరెక్షన్స్ ఏవి, కానాను అనే భూభాగం గురించి చెప్పాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటేనండి, కానానుకు రావాలంటే ఊరు నుంచి స్ట్రైట్ గా వెస్ట్కి వచ్చేయచ్చు. వాళ్ళు ఊరు నుంచి అంటే బాబులోని దేశం నుంచి దే వాక్ స్ట్రైట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ వెస్ట్, దే విల్ కమ్ ఇన్ టు కెనాన్. మరి వాళ్ళు ఎందుకు నార్త్ వెస్ట్కి వెళ్ళిపోయారో నాకు అర్థం కాలేదు. అంటే గాడ్ డిడ్ నాట్ వాంట్ Terah to enter into the promised land because it was not part of his promise, not part of the covenant that he is going to make. తెరాహు హారాన్లో చనిపోయేంత వరకు దేవుడు వెయిట్ చేసి, దెన్ తెరాహు చనిపోయిన తరువాత అప్పుడు ఇంక నువ్వులే బయలుదేరు అని హీ ఎక్స్పాండ్స్ హిస్ కవెనెంట్. అప్పుడు తన యొక్క నిబంధనను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు బయలుదేరు, నౌ దట్ యు ఆర్ ఫ్రీ. అయితే లోతు విషయంలో దేవుడు దయతలిచాడని అనుకోవాలి. ఎందుకంటే లోతు వాజ్ ఎన్ యంగ్ ఫెలో, చాలా యవనస్తుడు, పిల్లవాడుగా ఉన్నాడు. దేవుడు కనికరం చూపించాడని అనుకోవాలి. లోతు పెరిగి పెద్దవాడే వివాహం చేసుకొని పిల్లలు కనేంత వరకు లోతు విషయంలో దేవుడు ఉపేక్షించాడు, కనికరం కలిగినటువంటి వాడు. అంటే ఇప్పుడు చూడండి, అబ్రహాము స్వంత తండ్రి అయినటువంటి తెరాహునే దేవుడు ఉపేక్షించలేదు. ఎందుకంటే అతన్ని నేను ఎంచుకొని ఉంటే అతని కాలంలోనే నేను నడిపించుకొచ్చేవాడిని. నేను అతను ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి నువ్వు అతన్ని మోసుకుపోవడానికి వీల్లేదు. సో ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్ టు ద ప్రామిస్ ల్యాండ్. సో అందుకనే దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ అస్ ఆల్సో. ఈనాటికి కూడా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ క్యారీ. ఆయన వదిలేసుకోమని చెప్తా ఉంటాడు, మనం తగిలేసుకుని వెళ్ళిపోతా ఉంటాం. దిస్ హెస్ ఆల్వేస్ బిన్ ద ప్రాబ్లం. భక్తిలో ఉన్నప్పుడు there are so many things that we have to get rid of, but unfortunately we get attached to and we get entangled so many things అన్నమాట. మనం చాలా తగిలించేసుకుని వెళ్ళిపోతా ఉంటాం. it becomes heavy, భారభరితంగా మారిపోతుంది. లయబిలిటీస్ పెరిగిపోతా ఉంటాయి. మనకి బలంగా ముందుకు వెళ్ళాం. అందుకనే తెలుసండి, ఇప్పుడు దేవుని సేవలో ఉండే వాళ్ళు పౌలు మాట్లాడుతూ నిజంగా వివాహం చేసుకోకపోతే బాగా నటుగా మాట్లాడుతూ ఉంటాడు భక్తుడు. ఎందుకంటే లెస్ రెస్పాన్సిబిలిటీస్ కదండి. పెళ్ళైన వాళ్ళతో పోల్చుకుంటే పెళ్లి కాని వాళ్ళకి తక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓకే, మీ మేడం కొంచెం మీ మేడం పిలవండి, కొంచెం గట్టిగా మాట్లాడుకుందాం వాడి దగ్గర. ఇంట్లో మా అమ్మ ఉంది సార్, అందుకనే ధైర్యంగా మాట్లాడుతున్నారు. పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ అఫ్ కోర్స్ ఎ బర్డెన్ ఆల్సో. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగానే రాస్తా ఉంటాడు కదా, పెళ్ళైన వాడు భార్యను ఎలా సుఖపెట్టాలని చూస్తూ ఉంటాడంట, పెళ్ళైన వాడు భర్తను ఎలా సుఖపెట్టాలి సంతోషపెట్టాలని చూస్తూ ఉంటుంది. అంటే మన అటెన్షన్ డైవర్షన్స్ ఉంటాయని చెప్పేసి పొటెన్షియల్ మాట చెప్పబడతా ఉంది. పెళ్ళిగిన వాడు ప్రభుని ఎలా సంతోషపెట్టాలి, ప్రభుని ఎలా మహింపరచాలని చూస్తూ ఉంటాడట. సో దీస్ ఆర్ ది ప్రయారిటీస్ అన్నమాట. ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి, ఇంట్రెస్ట్లు మారిపోతూ ఉంటాయి. హ్యావింగ్ సెడ్ ఇట్, మూవింగ్ ఆన్. ఇప్పుడు అబ్రహాము బయలుదేరినప్పుడు తన తండ్రి అయినటువంటి తెరాహును కూడా తీసుకుని బయలుదేరడాన్ని దేవుడు ఇష్టపడినట్టుగా లేడు. నేరుగా అందుకనే పైకి తీసుకెళ్ళిపోయాడు, హారాన్ వరకు తీసుకెళ్లాడు. హారాన్లో కాసేపు హాల్టింగ్ ఉంది. అక్కడ హాల్టింగ్ లో తెరా వాజ్ పాస్డ్ అవే అండ్ గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద టైమ్ టు కమ్. And once that was done, then he took. అప్పుడు చెప్పేసి నా గెట్ అప్ అండ్ స్టార్ట్, ఇక బయలుదేరు. ఎందుకంటే ఇంకా నేను ఏ లెక్కలో అనుకున్నానో ఆ లెక్కలోకి నువ్వు వచ్చావు కాబట్టి నా స్టార్ట్ అని చెప్పి ఆయన్ని తీసుకుని బయలుదేరేటప్పుడు ఏమంటాడంటే దెన్ హీ గోస్ ఆన్ టు ఎస్టాబ్లిష్. సో ద కవెనెంట్ వాజ్ సో పర్టికులర్లీ డిపెండెంట్ అపాన్ ద ఫస్ట్ వన్ సింగిల్ కండిషనల్ ఎలిమెంట్. ఏంటంటే అబ్రహామును దేవుడు బయలుదేరమన్నప్పుడు అబ్రహాము నిర్మోహమాటంగా బయలుదేరాడు. వాళ్ళ తండ్రి శవాన్ని పట్టుకోనో లేకపోతే వాళ్ళ తండ్రి యొక్క మరణాన్ని తలుచుకోనో దుఃఖభరితుడై సెంటిమెంట్ గా ఫీల్ అయిపోయి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను, మా నాన్న చచ్చిపోయాడు,
ఇక నాతో కాదు, నేను నిరుత్సాహపడుతున్నాను, అధైర్యపడుతున్నాను అని దేన్ని బట్టి కూడా వెనక్కి తిరగకుండా అక్కడే వాళ్ళ నాన్నని పాతి పెట్టేసేసి హీ మూవ్స్ ఆన్ ఫార్వర్డ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ కండిషనల్ ఎలిమెంట్ అని నేను చెప్పాను కదా. వాట్ ఈస్ దట్ కండిషనల్ ఎలిమెంట్ అంటే, అబ్రహాము దేవుని మాట విని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దిస్ ఈస్ ద ఓన్లీ కండిషనల్ ఎలిమెంట్ అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఆ తర్వాత మళ్ళీ అబ్రహాము నిబంధన ఎన్నోసార్లు ప్రస్తావించబడిన ఎక్కడా కూడా ఇంకా ఏ కండిషనల్ ఎలిమెంట్ తీసుకురాబడలేదు. ఓన్లీ అడిషనల్ బ్లెస్సింగ్స్ యాడ్ అయినాయి, అడిషనల్ ఫీచర్స్ యాడ్ అయినాయి, అడిషనల్ ఎలిమెంట్స్ యాడ్ అయినాయి, కానీ ఎక్కడ కూడా ఇంకొక కండిషన్ మాత్రం చెప్పబడలేదు. మేకింగ్ దిస్ అబ్రహామిక్ కవెనెంట్ యాజ్ ఎ కంప్లీట్ అన్కండిషనల్ కవెనెంట్. ఎందుకంటే ది ఆర్గ్యుమెంట్ supports unconditional element or character of the covenant. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి కవెనెంట్ ఖచ్చితంగా ఎందుకు అన్కండిషనల్ అయి ఉండాలి అంటే గుర్తుపెట్టుకోవాలా, ఎవ్రీ ఇటర్నల్ కవెనెంట్ షుడ్ బి బై డిఫాల్ట్ అండ్ అన్కండిషనల్ కవెనెంట్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఏంటి అంటే, జాన్ ఆఫ్ వాల్వుడ్ గారి ప్రకారము మనకి ఆల్ అదర్ కవెనెంట్స్, అబ్రహామిక్ కవెనెంట్ కాకుండా ఏంటంటే న్యూ కవెనెంట్ కానీ, పాలస్టీనియన్ కవెనెంట్ కానీ, డేవిడిక్ కవెనెంట్ కానీ, ఇవన్నీ కూడా ఇటర్నల్ కవెనెంట్స్. ఇటర్నల్ కవెనెంట్స్ అంటే పీపుల్ కమ్ అండ్ పీపుల్ గో. మరి నాతో నిబంధన చేసిన తర్వాత అది అన్కండిషనల్ కాకపోతే నేను చచ్చిపోతాను. మరి నేను చచ్చిపోయిన తర్వాత నా పిల్లలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నా పిల్లలు విశ్వసించవచ్చు, విశ్వసించకపోవచ్చు, లోబడవచ్చు, లోబడకపోవచ్చు. మరి ఆ విధంగా లోపడకపోతే ఆ నిబంధన వైఫల్యం నిర్వీర్యం అయిపోయింది అనుకోండి, దెన్ దట్ బికమ్స్ ఎ కండిషనల్ కవెనెంట్. కానీ 100 తరాలు గడిచిపోయినా కానీ ఆ కవెనెంట్స్ ఇంకా ఎస్టాబ్లిష్డ్గా ఎందుకు ఉన్నాయంటే దే ఆర్ అన్కండిషనల్, బికాస్ దే ఆర్ ఇటర్నల్. సో ఇటర్నల్ కవెనెంట్స్ అంటానికి మనం కొన్ని రెఫరెన్సెస్ గతంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. 17వ అధ్యాయం 7వ వచనంలో నిత్య నిబంధన అనే పదం వాడుతూ ఉంటాడు. 17:7 ఆదికాండము 17:7లో, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. దిస్ ఈజ్ an eternal covenant. Eternal covenant must be unconditional covenant. Conditional covenants are only valid till the person lives with whom the covenant is formed. ఎవరితోనైతే కవెనెంట్ స్థిరపరచబడిందో వాళ్ళు ఉన్నంత వరకే కండిషనల్ కవెనెంట్ చెల్లుబాటు అవుతుంది. వాళ్ళు పోయిన తర్వాత కండిషనల్ కవెనెంట్ చెల్లుబాటు కాదు. బట్ ఇవి నిత్యమైన నిబంధనలు కాబట్టి ఇట్ మస్ట్ బి అన్కండిషనల్ కవెనెంట్. అన్కండిషనల్ కవెనెంట్ కాకపోతే ఇది నిత్యమైన నిబంధన కాదు. ఇట్స్ నాట్ జస్ట్ దట్, ఈవెన్ పాలస్తీనియన్ కవెనెంట్ గురించి కూడా మాట్లాడుతూ 16వ అధ్యాయం, ఎహెచ్కేలు 16వ అధ్యాయం 60వ వచనం చదువుకుందాం ఒకసారి. ఎజెకియల్ 16:60. 16:60. నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఈ యొక్క నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరుతును. I'm going to establish an eternal covenant with you. Eternal covenant by virtue or character by default must be an unconditional covenant. అయితే ఈ అబ్రహామిక్ కవెనెంట్ అనేది అన్కండిషనల్ కవెనెంట్ అనడానికి రుజువులు ఏంటి? వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్? అని మనం చదువుకోవడం మొదలు పెడితే, అబ్రహాము ఆ ఊరు నుంచి బయలుదేరిన మొదలుకొని తను విశ్వసించి బయలుదేరటం మినహాయించి ఆ తర్వాత ఎక్కడ ఒక కండిషన్ కూడా ప్రస్తావించబడలేదు. దట్ ఈస్ పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే, రిపీటెడ్గా కవెనెంట్ అనేది మళ్ళీ ఇందాక కొన్ని రెఫరెన్సెస్ మనం చెప్పుకున్నాం గతంలో. ఏదంటే మొత్తము
13 పాయింట్స్ వస్తున్నాయి. వెరీ పర్సనల్, నేషనల్, యూనివర్సల్ ఆస్పెక్ట్లు ఉన్నటువంటి కవనెంట్లలో ఈ 3 ఆస్పెక్ట్లు ఉంటాయి. మొత్తం 13 కామన్ పాయింట్స్ మనకు కనబడుతున్నాయి అని మనం చదువుకున్నప్పుడు కొన్ని రెఫరెన్స్ చెప్పాను. వీటన్నిటిలో కూడా అబ్రహాం కవనెంట్ ఈజ్ రిపీటెడ్లీ స్టేటెడ్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా నోవేర్ అనదర్ కండిషనల్ క్లాజ్ కానీ ఫ్రేజ్ కానీ ఇంక్లూడ్ చేయబడకపోగా God did never said that the fulfillment of the covenant that I'm going to make with you depends upon the faithfulness of your children or obedience of your children or faith of your children అని ఎక్కడ స్టేట్ చేయలేదు. God never said that the fulfillment of the covenant is purely based on the faithfulness of your children అని ఎక్కడ చెప్పలేదు. సరే, నీతో చేసిన కాబట్టి నీ సంతతితో చేస్తా. I will make a covenant with the people because I made it with you. అంటే you are the ground, you are the source, you are the foundation for the covenant, not the people that are going to come from you అనే విషయాన్ని నొక్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ప్రభువు. ఆ తర్వాత ఆది కాండము 15వ అధ్యాయము 7 నుంచి 21వ వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ ఖండించబడినటువంటి జంతువుల గుండా 15వ అధ్యాయం 7వ వచనం నుంచి వస్తే కిందికి వచ్చిన తర్వాత 3 ఏండ్ల పెయ్య, 9వ వచనం, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను, మొత్తము 4 రకాలైనటువంటి జంతువులు అన్నమాట. మొత్తం 5 ఉన్నాయి. 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టెలు, గొర్రె పొట్టెలు అయి ఉండొచ్చు అది, తెల్ల గువ్వ, ఒక పావుర పిల్ల. ఆ జంతువుల్ని ముక్కలుగా చేసి, పక్షుల్ని ముక్కలుగా చేయలేదని చెప్పబడింది. ఆ జంతువుల్ని ముక్కలుగా చేసి అక్కడ కూడా వాటి గుండా నడిచేటప్పుడు అబ్రహాము నడవలేదట, అబ్రహాము నిద్రావస్థలో ఉన్నాడు. ఎంతమంది నడిచారండి ఆ బల్ల గుండా? దేవుడు ఒక్కడేనండి. మరియు 17th verse, మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. దేవుడు ఒక్కడే నడిచిపోయాడు. మరి కండిషనల్ కవెనెంట్ అయితే ఇద్దరు నడవాలా, నేను లోబడతాను, నువ్వు లోబడాలా అన్నట్టుగా అగ్రిమెంట్ ఇద్దరు ఉండాలా. కానీ ఇక్కడ కేవలము దేవుడు మాత్రం నడిచిపోయాడు, అబ్రహాం మాత్రము గాఢ నిద్రలో ఉన్నట్టుగా మనం చదువుకుంటున్నాం. 12వ వచనంలో ప్రొద్దుగ్రుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అనేది కమ్మగా. ఇక అప్పుడు ఆ నిద్రలో ఆయన అబ్రహాంతో నిబంధనను రిపీట్ చేస్తూ కొన్ని ఎక్స్పాండెడ్ లేటెస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటాడు అనమాట. బట్ పాయింట్ ఏంటి అంటే అబ్రహాము నడవకపోవడాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఓకే, ఈ నిబంధనలో అబ్రహాము కేవలము ప్యాసివ్ రెసిపియంట్ మాత్రమే, యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు. మరి హూ ఇస్ ద యాక్టివ్ పార్టిసిపెంట్ అంటే గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ ద యాక్టివ్ పార్టిసిపెంట్, నాట్ ది అబ్రహాం. ఎందుకంటే అబ్రహాం డిడ్ నాట్ వాక్ త్రూ దోస్ సాక్రిఫైసెస్, ఓన్లీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్ వాక్డ్ త్రూ దోస్ సాక్రిఫైసెస్. హెన్స్ God is liable. God is obliged to fulfill all his covenant promises and covenant commitments regardless of the faithfulness of Abraham or his children. So hence this proves the unconditional element, unconditional character of the covenant. And more about Abraham covenant ఇంకా మనము ప్రభుచితమైతే మనం వచ్చే క్లాస్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. God bless you all. Excuse me. First point చెప్పండి సార్ అది. Okay. The first point is అబ్రహాము తన నివాసాన్ని, తన ఇంటిని విడిచిపెట్టి బయలుదేరడం, విశ్వాసంతో బయలుదేరడం మినహాయించి
no other covenant, no other condition was expressed. Okay, sir. Okay, Thank you. we'll close with a word of prayer. Sure, sure. Okay, Kumar, thank you. Thank you, sir. Thank you. Can I ask Ramesh to close with prayer? Yes. Ramesh, are you be there? ఎస్ సార్. Yeah, please close with prayer. ఆ సబ్జెక్ట్ మీదనే ఉండాలి ప్రేయర్ కూడా. ఓకే సార్. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ కృపని బట్టి ఈ నూతనమైన దినం అంతయు తండ్రి ఉదయం అంతా కాపాడావు, భద్రపరిచావు అయ్యా. నాతో అందరితో తోడుగా నేడుగున్నావు. ఎన్నో ఆపదలు ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా తండ్రి మాకు తోడుగా నేడుగున్నావు, కాపాడవాలని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇది నాన్న తండ్రి అబ్రాహాం గురించి మేము మాట్లాడుకోవడానికి, అబ్రాహాం గురించి తండ్రి మేము డిస్కషన్ చేయడానికి తండ్రి అయ్యా, అబ్రాహాం గురించి తండ్రి మీరు ఇచ్చిన సరే ఆ వాగ్దానాన్ని బట్టి తండ్రి, మీరు ఇచ్చిన నిబంధనాన్ని బట్టి తండ్రి ఇది నన్ను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యతకై నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మేము నేర్చుకొని తండ్రి అనేకుల దగ్గర తండ్రి మేము బోధించడానికో మరి నేర్పించడానికో మాకు ద్వారాన్ని తెరిచి అయ్యా మా హృదయాలు నింపినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మేము ఎంత ధన్యులము అయ్యా. మీ వాక్యాన్ని మేము వినుటకు నేర్చుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ భాగ్యమకై నీకు వందనాలు స్తోత్రాలు. బోధించిన బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా కాలేజు యాజమాన్యాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. కావాల్సిన ఓనర్ని మీరు సమకూర్చండి అయ్యా. మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఇంకా మేలుకరంగా మీరు జరిగించమని అయ్యా, మా అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you. Amen. Thank you, Ramesh. Thank you. Good night and God bless you all. See you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Bye-bye. బాయ్ సార్.